షణ్ముఖ శర్మ గారికి స్వాగతం పలుకుతూ ఇవాల్టి భాగంగా నారాయణీయంలో స్వామివారి విరాట్ పురుష ఉత్పత్తి నుంచి నిన్నటి వరకు నిన్న భగవత్ తత్వం గురించి చెప్పారు, భగవత్ సౌందర్యాన్ని వివరించారు, భక్తి మహిమ గురించి వివరించారు, అలాగే యోగ సిద్ధి గురించి వివరించారు. అలాగే విరాట్ పురుషుడు అండం భేదించి మొట్టమొదటిసారిగా దర్శనమిచ్చేటువంటి విరాట్ స్వరూపాన్ని నిన్న పరిచయం చేసి ఇవాళకి అక్కడి నుంచి ప్రారంభిస్తున్నారు. అయితే ఈ భగవత్ కథ వినటం దేనికి, అసలు భగవంతుడిని ఎందుకు ప్రార్థిస్తున్నాను అంటే కులశేఖరాలు వారు చెబుతారు, దాని ప్రయోజనం నాకేం అక్కర్లేదు. నాహం వందే తవ చరణయో ద్వంద్వమద్వంద్వహేతో కుంభీపాకం గురుమపి హరే నారకన్నాపనేతుం రమ్యారామా మృదు తనులతా నందనే నాపి రంతుం. నాకు ఏం కావాలయ్యా, నాహం వందే తవ చరణయో ద్వంద్వమద్వంద్వహేతో. ఏ నరకాలు స్వర్గం పొందడానికి, నరకంలోంచి బయటపడటానికి, కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనేతం, కుంభీపాకాది నరకాలు దాటడానికి కాదు, రమ్యారామా మృదు తనులతా నందనే నాపి రంతుం, ఆ స్వర్గంలో ఆ ఉద్యానవనాల్లో ఆనందం పొందటానికి కాదు, మరి ఎందుకు ప్రార్థిస్తున్నావు? భావే భావే హృదయ భవనే భావయేయం భవంతం. ఈ జన్మలో నిన్ను ఎందుకు ప్రార్థిస్తున్నాను అంటే ప్రతి జన్మలోనూ నిన్ను ప్రార్థించేటువంటి శక్తి నాకు కలుగుతుందని, ప్రతి జన్మలోనూ నిన్ను ప్రార్థించడం కోసం, నిన్ను సేవించడం కోసం ఈ జన్మలో సేవిస్తున్నానంటాడు. ఆ అదృష్టాన్ని మనకి కలిగించవలసిందిగా సామవేదం షణ్ముఖ శర్మ గారిని ప్రార్థిస్తూ ఇవాల్టి ప్రసంగాన్ని ప్రారంభించవలసిందిగా ప్రార్థన. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీవాసుదేవ నమోస్తుతే. శ్రీశేషశైలసునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నలినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే
జగద్గురుం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీమన్నారాయణాయ నమః. శ్రీమన్నారాయణాయ నమః. శ్రీమన్నారాయణాయ నమః. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఆలయంలో వెలసి అనుగ్రహిస్తున్న శ్రీ పద్మావతి మహాలక్ష్మి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదపద్మాలకు నమస్కరిస్తూ స్వామి సన్నిధిలో మనం ప్రారంభించుకున్న శ్రీమన్నారాయణ ప్రవచన యజ్ఞం ఇవాళ 3వ రోజులోకి ప్రవేశించింది. భగవంతుడు ఆయన యొక్క తత్వస్వరూపము, సుందరమైన శుద్ధ సత్వగుణంతాన్ని స్వీకరించిన దివ్యమంగళ విగ్రహము, దాని ధ్యానం యొక్క ప్రయోజనము, అదేవిధంగా స్వామిని అందు దృఢమైన ప్రేమభక్తి గొప్ప మార్గమని, అది అన్ని యోగముల కంటే శ్రేష్టమైనటువంటి యోగము అని చెప్తూ ఆ యోగము కలుగుటకై ఆయన కథల్లో మునకలు వేయాలి, ఆయన కథల్లో ఐక్యం కావాలి, తాదాత్మ్యం చెందాలి అనే విషయాన్ని ప్రస్తావన చేశారు. ఆ కథలే భాగవతం. కానీ భగవత్ కథలు ఏవైతున్నాయో వాటిని శ్రవణం చేయడం వల్ల భగవంతుని యందు క్రమక్రమంగా మనకి ఎరుక కలగడమే కాకుండా భగవత్ ప్రీతికి అవరోధంగా ఉన్న పాపములు తొలగిపోతాయి. ఆ పాపములు తొలగడం వల్ల దుఃఖాలు కూడా తొలగుతాయి. క్రమంగా భగవంతుని యందు ప్రీతి పెరిగి భక్తిగా పరిణమిస్తుంది. ఆ భక్తి ముక్తినిస్తుంది కనుక కథాయోగం అనేది చాలా ముఖ్యం. కథల వల్ల జరుగుతుంది కనుక భగవత్ కథలు చెప్తున్నారు. కథ అనే మాటకు అర్థం ఏంటంటే ఒకరి గురించి చెప్పుకొనడాన్ని కథ అంటారు. కథనము అంటే చెప్పుట అని అర్థం. భగవంతుని గురించి చెప్పుకోవడం, అందుకని స్టోరీస్ అని మాత్రమే కాదు, ఆయన యొక్క రూపవర్ణన కావచ్చు, మహిమావర్ణన కావచ్చు, గుణవర్ణన కావచ్చు, తత్వవర్ణన కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఆయన గురించి చెప్పే మాట కథ. అందుకు భగవంతుని గురించి చెప్పే కథ పేరు భాగవతం. భాగవతంతో భగవత్ కథాస్వరూపం. ఆ భగవత్ కథ వల్లనే మనం తరించుతాము. సులభోపాయం కూడా అదే. అందున కలియుగంలో కలువు కేశవ కీర్తనాత్ అన్నట్లుగా భగవత్ కథ వల్లనే మనం తరించుతాం. అందుకు భగవానుడు కలిమానవులు తరించడం కోసం భాగవతాన్ని మనకి వ్యాసుని ద్వారా ప్రసాదం దొరికేలా చేశాడు ఆయన. అది వ్యాస భగవానుడు ఈ కథామృతమే గొప్ప యోగము అని తెలియజేశాడు. ఎందుకంటే దీనివల్ల ధర్మం తెలుస్తుంది, జ్ఞానం తెలుస్తుంది, భక్తికి కావలసిన ప్రీతిభావం కూడా కలుగుతున్నది. ఇన్ని ఇస్తున్నది కనుక కథ గొప్పది. ఆ కథలు అవతార రూపములుగా చెప్పుకుంటున్నాం. భగవంతుడు అవతారములు ఉంటేనే కథలు చెప్పుకోవడానికి ఉంటాయి. అందుకే భగవంతుడు ఎందుకు అవతారాలు ఇస్తాడంటే మన కోసం. ఆయన గురించి చెప్పుకోవడానికి తగ్గ సబ్జెక్ట్ అవతారాల ద్వారా మనకు దొరుకుతుంది. ఆ అవతారములు శ్రద్ధగా వినడం వల్ల ఒక్కొక్క అవతారం విన్నప్పుడు మనస్సులో అవతారం మనకు స్ఫురిస్తే దాని ప్రయోజనం దానికి ఉంది. అందుకే భాగవతంలో ప్రతి అవతార గాథ ఒక ఘట్టము వర్ణించడం వెంటనే సుఖయోగేంద్రుడు ఫలశ్రుతి చెప్తాడు. ఇది వినడం వల్ల ఇది జరుగుతుంది అని. ఆ చెప్పిన ఫలం సుకుడిగా అక్కర్లేదు, పరీక్షణ్ మహారాజుకి అక్కర్లేదు. ఎందుకంటే ఇది వింటే ఉన్నత స్థితికి వెళతారు, ఐశ్వర్యం లభిస్తుంది, ఇలాంటి మాటలన్నీ ఉంటాయి. అది సుకుడికి అక్కర్లేదు, పరీక్షణ్ మహారాజుకి అక్కర్లేదు. ఎందుకు సుకుడు పరమాత్మని పొందినవాడు, ఏం అక్కర్లేనివాడు ఆయన. ఆయన అప్పటికే అవధూత బ్రహ్మీభూతని స్థితిలో ఉన్నాడు. ఆయన సామాన్యం కాదు, సర్వనారాయణ స్వరూపం అనేటువంటి భావంలో ఉన్నటువంటి ఒక జీవన్ముక్తుడు ఆయన. పరీక్షణ్ మహారాజా అన్నీ విడిచిపెట్టి నారాయణ అనుగ్రహం కోసమే ముక్తికే మఠం వేసుకున్నవాడు. వారికి ఇద్దరు ఎవరికి కావాలండి ఫలశ్రుతులు? మరి ఎందుకు చెప్పాడు అంటే వద్దన్న వాటికి ఫలశ్రుతులు ఉంటాయి. అవి కావాలన్న వాళ్ళకి, అవసరమైన వాళ్ళకి అవి ఇస్తాయి. అవి ఇస్తూనే అక్కడ తాకుండా జ్ఞానాన్ని, భక్తిని కూడా ప్రసాదిస్తాయి. అందుకే ప్రధాన ప్రయోజనం భక్తి జ్ఞానాలు కలిగించడం. అవాంతర ప్రయోజనం అంటారు దీన్ని, అంటే సప్లిమెంటరీ అని అర్థంగా. అవాంతర ప్రయోజనాలుగా ఫలశ్రుతులు కూడా చెప్తారు. అందుకే భాగవతం శ్రద్ధగా విన్నవారికి అది యోగంగా పనిచేసి అనేక రకాలైనటువంటి దోషాలు తొలగించి అద్భుతమైన ఐహిక ఫలాలు కూడా ప్రసాదిస్తుంది. ఎందుకంటే దాహం తీరడానికి మనం చలమలు తవ్వుకుంటాం, కానీ మహానది వచ్చిందనుకోండి అది దాహం తీర్చదా?
అలాగే కృష్ణ కథ మోక్షాన్నే ఇవ్వగలిగిన కృష్ణ కథ ఐహిక ప్రయోజనాలు ఇవ్వదా చెప్పండి ఇక్కడ. అటువంటి మహామహిమాన్వితమైనది భగవత్ కథ. అందుకే భగవత్ కథని మించినటువంటి సాధన లేదు. అయితే మనం ఏదో గొప్ప సాధన పెట్టుకుంటాం, అనుకుంటాం గొప్ప సాధనని, ఇవేవి తేలిక అనే భావంతో ఉంటుంది. కాబట్టి వీటి మీద చాలామంది మనస్సు నిలవదు, దానితో తరించలేరు. అని దృఢంగా పెట్టుకుంటే భగవత్ కథ వినడమే ఒక యోగం. ఆ యోగం మనకి భగవానుడు ఇక్కడ ప్రసాదించాడు. నిన్నటి రోజున స్వామి యొక్క విరాట్ పురుష తత్వాన్ని, ఆయన యొక్క స్వరూపం మొత్తం వర్ణించుకున్న విరాట్ పురుష తత్వంలో పాదతలం మొదలుకొని దివి వరకు ఉన్న మహాస్వరూపం, సకల విశ్వాత్మకమైన సకల భువనాత్మకమైన ఆ స్వరూపం వర్ణించి, అటువంటి విరాట్ రూపుడువైన కృష్ణ గురువాయుపురాధీశ డురుంధి రోగాన్, నా రోగాల్ని తొలగించవయ్యా అని ప్రార్థన చేశాడు. ఆ తర్వాత మిగిలిన అవతారములన్నీ చెప్తూ ఉన్నారు ఇక్కడ. మిగిలిన అవతారాలన్నీ చెప్పుకుంటామా అంటే కొన్ని పరిచయ మాత్రంగా చెప్పుకుందాం, కొన్ని అనుకుందాం. ఎన్ని అవతారాలు స్వామివారివి అంటే భాగవతమే చెప్తోంది స్వామి అవతారములు అనంతములు, హరి అనంతుడు, హరి కథలు అనంతములు. అయినప్పటికీ ప్రస్తావనగా మనం చెప్పుకోవడానికి కొన్ని అవతారాలు చెప్తున్నాం. దశావతారములనే విషయం భాగవతంలో లేదు, విష్ణు పురాణంలో కూడా లేదు, మహాభారతంలో కూడా కనబడదు. అయితే ఇతర పురాణాల్లో కొన్ని ప్రయోజనాల కోసం దశావతారాలకు విభాగం చేశారు, కానీ భగవాన్ అవతారాలు ఇది మొదలు ఇది చివర అని చెప్పడానికి లేదు. ఆ మాటకు వస్తే విరాట్ పురుషుడు అవతారం మొదలు చెప్పుకున్నాం. దాని తర్వాత అవతారం మత్స్యావతారం రాదు, మత్స్యావతారం వేరేగా వస్తుంది. అయితే కొంతమంది దశావతారాలకి జ్యోతిష్ శాస్త్రానికి సంబంధం ఉంది కనుక ఒక్కొక్క గ్రహదోషం పోగొట్టడానికి ఒక్కొక్క అవతార ధ్యానం కూడా పనికొస్తుంది, వేరే సబ్జెక్టు. కానీ భాగవతం మాత్రం విష్ణువు యొక్క అవతారాలు మొదట సూతులు వారు చెప్తున్నప్పుడు 21 చెప్తారు. తర్వాత సుఖయోగేంద్రుడు మరో 4 కలిపి 25 అవతారములు చెప్తారు. చెప్పి 25, 21 మాత్రమే కాదయ్యా, ఇంకా ఎన్నో అవతారాలు ఉన్నాయి అన్నారు ఇక్కడ. అసలు అవతారం అంటేనే దిగివచ్చుట అని అర్థం ఇక్కడ. అంటే మన మనస్సుకి మాటకందని పరమాత్మ మన కోసం దివ్యనామ దివ్య రూపాలు స్వీకరించి వచ్చినవన్నీ అవతారములే. అవతరించాడు దిగివచ్చాడని అర్థం. భక్తులను అనుగ్రహించడం కోసం తనంత తాను దిగివచ్చాడు, అది అవతరించుట అని అర్థం. అంటే పరమాత్మ దివ్యనామ దివ్య రూపములతో తనంత తాను వ్యక్తమై తాను అవ్యక్తతత్వం తెలుసుకోలేని వారిని తరింపజేయడం కోసం ఆ విధంగా ఆవిర్భవిస్తాడు. వీటిని అవతారములు అంటారు. అవతారములు ఎన్నున్నాయంటే లెక్క కందవు అంటాడు సుఖయోగేంద్రుడు. అవతారా హ్యసంఖ్యేయా హరే సత్వనిధే ద్విజా యథావిదాసన కుల్య సరస్సు సహస్రసహ అంటాడు. ఒక గొప్ప సరస్సు ఒకటి ఉన్నది, ఇంటువైపు పొలాలు చాలా ఉన్నాయి. ఈ సరస్సులో నీరు పొలాలకు తీసుకువెళ్ళాలంటే పొలాలు అక్కడికి వెళ్ళవు, సరస్సు ఇక్కడికి రాదు. అందుకు కాలువలు తవ్వుతారు. ఈ కాలువల ద్వారా సరస్సులో నీరు వెళుతుంది. ఆ పొలాలని కనెక్ట్ చేయడం కోసం అనేక కాలువలు తవ్వి ఆ సరస్సు జలం వస్తుంది. అలా ఏ కాలువలో చూసినా ఆ నీరేగా, ఆ సరస్సులో నీరే ప్రతి కాలువలోంచి వస్తుంది. ఎందుకు? పొలాలు పండించడం కోసం. అదేవిధంగా నారాయణుడు అనే సరస్సు నుంచి అవతారాలనే కాలువలు వచ్చి మన బ్రతుకులను పండిస్తున్నాయని అద్భుతమైన మాటని సుఖయోగేంద్రుడు వివరిస్తాడు. ఎన్ని కాలువలు చూసినా ఒకే సరస్సు జలం, ఎన్ని అవతారాలు చూసినా ఒకే నారాయణుడు. అందుకు ప్రతి అవతారం ఏ కాలువలో తాగినా ఆ సరోజలాన్ని తాగినట్లుగా ఏ అవతారం చూసినా నారాయణ తత్వాన్ని మనం ఆస్వాదిస్తున్నాం. అయితే ఒక్కొక్క అవతారం ఒక్కొక్క తత్వాన్ని చెప్తుంది. అవతార కథ ఒక్కొక్క తత్వాన్ని ప్రతిపాదన చేస్తుంది. నిన్న మనం చెప్పుకున్నది సకల భువనాత్మకమైనటువంటి విరాట్ రూప వర్ణన, విరాట్ పురుష స్వరూపం. దానిలో ఒక తత్వం కనబడుతుంది మనకి. ఇవాళ చెప్పుకోబోయే అవతారాలు ఏమిటో, వాడి తత్వములు ఏమిటో నారాయణుడే తెలియజేయాలి మనకి. క్రమేణ సర్గే పరివర్ధమానే కదాపి దివ్యా సనకాదయస్తే భవద్విలోకాయ వికుంఠలోకం ప్రపేదిరే మారుత మందిరేశ. క్రమంగా సృష్టి ప్రారంభమే నడుస్తున్న సమయంలో ఒకప్పుడు కదాపి ఒకానొక సమయంలో దివ్యులైన సనకాది మహర్షులు వైకుంఠలోకానికి చేరుకున్నారు. హే మారుత మందిరేశా అని వైకుంఠలోకానికి చేరుకున్నారని చెప్పడంలో గురువాయుపురాధీశుడివే నారాయణ వైకుంఠలోకానికి చేరారంటే వైకుంఠంలో ఉన్న నారాయణుడే మా కోసం ఈ దివ్యమైనటువంటి మారుతాగారంలో ఉన్నాడు అనే భావం కనబడుతుంది ఇక్కడ. ఆ వెళ్ళినప్పుడు భవద్దిదృక్షూన్ భవనం వివిక్షూన్ ద్వాస్థౌజయస్తాన్ విజయోప్యరంధాం తేషాంచ చిత్తే పదమాపకోపః సర్వం భవత్ ప్రేరణయైవ భూమన్. నారాయణీయంలో మాధుర్యం మనకు తెలుసు. నారాయణ భట్టాత్రి నారాయణుడికి వినిపిస్తున్న నారాయణ కథ. అందుకే స్వామిని ఇక్కడ హే భూమన్ అని సంబోధిస్తున్నాడు. అంటే అనంతమైన స్వరూపం కల ఓ పరమాత్మ, ఆ సనకాదులు ఎప్పుడైతే నీ ద్వారం వద్దకు వెళ్ళారో ఆ ద్వారపాలకులు ఇద్దరు అడ్డుకున్నారు.
వాళ్ళ పేరు జయ విజయ. వెంటనే వారు శపించారు. ఎందుకంటే భగవంతుని వద్దకు వెళుతున్న వాడిని అడ్డుకున్నారు కనుక ఈ అడ్డంకి అనేది రజోగుణ తమో గుణాలు దోషం వల్ల ఉంటుంది. నేను సత్వగుణం భగవంతుని దర్శించడానికి సిద్ధమవుతుంది, దాన్ని అడ్డుకుంటే రజోగుణ తమో గుణాలు. అందుకే భాగవతం మూలంలో రజస్తమో దూషితులయ్యి అని అంటారు. ఇక్కడ రజస్తమో ఇది మనం తాత్వికంగా చూస్తే మన మనస్సులో ఉన్న రజోగుణ తమో గుణాలే మనలో ఉన్న పరమాత్మని వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటుంటాయి. ఆ కించిత్ దోషం చేత వాళ్ళ శాపానికి గురయ్యి భూలోకంలో పుట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే సనక సనందనాథులు కోపగించుకోవడం ఏంటండి అంటే భవత్ ప్రేరణయా ఏవా అని ఒక మంచి మాట చెప్పాడు. ఇక్కడ విష్ణు ప్రేరణ చేత జరిగింది. ఇక్కడ వాళ్ళ మనోవికారం కాదది, విష్ణు ప్రేరణ చేత జరిగినది. అందుకే సర్వం భవత్ ప్రేరణయైవ భూమన్. కొన్ని మాటలు అలా మనసులో నిలబడిపోవాలండి, సందర్భాల్లో గుర్తు రావాలి. సర్వం భవత్ ప్రేరణయైవ భూమన్. ఏ నారాయణ, అన్నీ నీ ప్రేరణ వల్ల కదా జరుగుతాయి ఒక మాట అన్నారు. పైగా వైకుంఠలోకానుచిత ప్రచేష్టౌ కష్టౌ యువాం దైత్యగతిం భజేతం ఇతి ప్రశస్తౌ భవదాశ్రయౌ తౌ హరిస్మృతిర్నోస్త్వితి నేమతుస్తాన్. వీరు ఉభయులు కూడాను ఇక్కడ ఉండదగిన వారు కారు. అంటే రాజస తామస దోషములు అక్కడ కనబడడం చేత వాళ్ళు శపించారు. తద్వారా వాళ్ళు రాక్షస జన్మని పొందవలసి వచ్చింది. అప్పుడు వాళ్ళు తొందరగా భగవంతుని చేరుకొనడానికై ఆ అసుర తనువుల్లో ఒక యోగాన్ని ఎంచుకున్నట్ట తొందరగా చేరడానికి. ప్రసాజ్య గిర్భిస్తువతో మునీంద్రాన్ అనన్యనాథావత పార్షదౌతౌ సంరంభయోగేన భవైస్త్రిభిర్మాం ఉపేతమిత్యాత్తకృపం న్యగాదీహి. ఇక్కడ గొప్ప పదం ఏంటంటే సంరంభయోగం. భగవంతుని చేరుకోవడానికి పనికొచ్చేదే యోగం అండి. యోగం అనే మాటకు ఒకటే అర్థం, పరమాత్మని చేరుకొనుటకు పనికొచ్చే సాధనమే యోగం, పరమాత్మని చేరుకొనడమే యోగం. అంటే సిద్ధి దశలో పరమాత్మ ప్రాప్తి యోగం, సాధన దశలో భగవత్ప్రాప్తికి పనికొచ్చే సాధన పేరు యోగం. యోగం అంటే ఉపాయం అని కూడా అర్థం ఉంది కదా. కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉపాయం, అందరికి ఒకటి ఉండదు, ఇది తెలుసుకోవాలి. అందుకో ప్రతివాడు అన్ని రకాల మార్గాల్లో వెళ్ళిపోదామని ప్రయత్నించకూడదు. మీరు ఈ ఊరు నుంచి మరో ఊరికి వెళ్ళాలంటే మీ ఊరి నుంచి ఆ ఊరికి ఏ మార్గం ఉందో అందులో వెళ్ళాలి, కానీ మరో ఊరికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళే ప్రయత్నం చేయకూడదు ఇక్కడ. కనుక ఏ జీవుడు ఏ స్థితిలో ఉన్నాడో దానికి తగ్గ మార్గం ఉంటుంది వాడి జీవలక్షణం బట్టి. అందుకే హిందూ మతంలో గొప్పతనం ఏంటండి భగవంతుడు ఒక్కడే కావచ్చు కానీ ఇన్ని మార్గాలు ఎందుకున్నాయండి అంటే భగవంతుడు ఒక్కడే కానీ జీవులు ఎందరో కదా. ఒక్కొక్క జీవుడికి జీవలక్షణం ఒకటి ఉంటుంది. ఆ జీవలక్షణం బట్టి ఒక్కొక్కడు ఒక్కొక్క యోగంలో తరించుతూ ఉంటాడు. అందుకే అన్నీ కూడా ఒకే పరమాత్మని చేరుకోవడానికి ఉన్న మార్గములైనా వారి వారి జీవ సంస్కారం బట్టి వివిధ మార్గాలు ఉంటూ ఉంటాయి. అయితే వీళ్ళు సంరంభ యోగాన్ని ఎంచుకున్నారు. సంరంభ యోగం అంటే యుద్ధం అనే యోగాన్ని ఎంచుకున్నారు వాళ్ళు ఇక్కడ. అంటే వైర యోగం వీళ్ళది. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో భగవంతుని చేరతారు. వైరం వల్ల చింతన బాగా పెరుగుతుందిట. ఒక్కొక్కప్పుడు పాజిటివ్ థాట్ కంటే నెగిటివ్ థాట్కి ఇంపాక్ట్ ఉంటూ ఉంటుందండి. ఎవడైనా మీరు ప్రేమతో ఎప్పుడు మాట్లాడుతున్నాడు అనుకోండి, అంత గుర్తుపెట్టుకోరు. వాడు కోపం వచ్చి 4 తిడితే మాత్రం మీ 40 రోజులు అదే చింతన చేస్తారు. ఇక్కడ నెగిటివ్ థాట్కి అంత ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే ఆ చింతన తీవ్రం అవుతుంది. చింతన పరమాత్మపై తీవ్రమైతే అది యోగం అవుతుంది. ఇక్కడ అయితే మనం కూడా ఆ మార్గంలో వెళ్ళి ట్రై చేద్దామని ట్రై చేయకూడదు. ఎవడు వైరయోగం ఇతరుల సాధన కోసం చెప్పింది కాదు, వాళ్ళకి శాపవశాత్తు కింద పడ్డ వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం తప్ప అందరికి అనుసరణీయం కాదు. ప్రతివారికి ఆ ప్రేమరూపమైన భక్తి యోగమే శరణ్యం. నిరంతర చింతన కలిగిన యోగం, అది సామాన్యం కాదు. అందుకే భగవానుడు కూడాను అటువంటి యోగుల్ని చేరదీస్తాడు అని చెప్తూ పోతన గారు భాగవతంలో గొప్ప పద్యాన్ని మనకిచ్చారు. కామోత్కంఠత గోపికల్ భయమునున్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాలం ముక్ష నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్మీరలు భక్తిని ఏము ఇది చక్రింగంటిమి ఎట్లైన ఉద్దామధ్యాన గరిష్ఠుడైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర. ఎవడైనా బుద్ధి ఏకాగ్రముగా ఆయన యందు పెట్టి చింతన చేసినట్లయితే వాడు పొందుతాడు. అది వైరంతో కావచ్చు, భయంతో కావచ్చు, ప్రేమతో కావచ్చు. నిరంతర చింతన చాలా అవసరం. అది కూడా తదేకంగా ఉండాలి. అలాంటి చింతన పొందే యోగం సంరంభ యోగం వీళ్ళు ఎంచుకున్నారు. రెండు కూడా త్వదీయ భృత్యావథ కాశ్యపాత్తౌ సురారి వీరౌ ఉదితౌ దితౌ ద్వౌ సంధ్యాసముత్పాదన కష్టచేష్టౌ యమౌ చ లోకస్య యమౌ ఇవాన్యౌ. ఆ శ్లోకాల్లో ఉన్న మాధుర్యం సంస్కృత భాష తెలిస్తే మరింత మధురంగా కనబడుతుంది. ఇక్కడ నీకు భృత్యులుగా ఉన్న వాళ్ళిద్దరూ కూడాను కశ్యప ప్రజాపతికి దితి ద్వారా సంతానంగా కలిగారు. అది కూడా దితి ఒక సంధ్యాకాలంలో కశ్యపునితో సంయోగాన్ని ఆశించిన సమయం అది. ఆ సమయంలో అలాంటి బుద్ధి పుడితే పుట్టేది అసురులే. భారతీయ సంస్కృతిలో
యోగానికి సంయోగానికి కాలము ఇత్యాది నియమాలు ఉంటాయి, దాన్ని బట్టి సంస్కారాలు ఉంటాయి. ఆ కాలాది నియమాలు పాటించకపోతే దుష్ట సంతానం కలుగుతూ ఉంటారు ఇక్కడ. కనుక సంధ్యా సముత్పాదన కష్టచేష్టవు అని ఒక మాటను చక్కగా చెప్పాడు ఇక్కడ. అంటే సంధ్యాకాల సమాగమం చేత జన్మించడం వల్ల వాళ్ళు క్రూర చేష్టులుగా పుట్టారు వాళ్ళిద్దరూ కూడా. యమౌ అనే మాటకు అర్థం ఏంటంటే కవలలు అని అర్థం. యమళం అంటే కవలలు అని అర్థం. యమౌ లోకస్య యమౌ, ఈ ఇద్దరు యములు కవలలు కూడా లోకానికి యముల్లా తయారయ్యారయ్యా అంటారు. అంటే ప్రాణాంతకులయ్యారు అని ఇక్కడ. యముడు ప్రాణాంతకుడు కదా, ప్రాణాంతకులై ఉన్నారు. వాళ్ళు ఎవరంటే హిరణ్యపూర్వ కశిపుక్కిలైక పరో హిరణ్యాక్ష ఇతి ప్రతీత ఉభౌ భవన్నాథమశేషలోకం వృషాణ్యరుంధాం నిజవాసనాంధౌ. వారు ఈ అసుర వాసనతో పుట్టడం చేత ఒక విధంగా గుడ్డివారై అంటే సత్యం తెలుసుకోని వారై అని అర్థం ఇక్కడ. ఎందుకంటే కొన్ని రకాల దుర్మార్గాలు పుడితే సత్యం కనబడదు, ఒకటి చెప్పినా అర్థం కాదు. ఇక్కడ అసురత్వం అలాంటిది. అసురత్వం ఇచ్చే అహంకారం, దానివల్ల ఏర్పడే మదంతో ఇతరులు చెప్పిన మంచి, వాళ్ళకి తెలిసిన మంచిని కూడా వాళ్ళు స్వీకరించరు. ఆ విధమైన అసురులు ఇక్కడ నిజవాసనాంధవు, తమ వాసన వల్ల అంధులైపోయారు అన్నాడు ఇక్కడ. అంటే రజోగుణ తమోగుణాల వాసన వల్ల వాళ్ళ సత్వగుణం లోపించి భగవంతుడు తెలుసుకోలేకపోయారు. ఈ కథలన్నింటిలో సందేశం ఏంటంటే సత్వగుణం పెరిగితేనే భగవంతుని తెలుసుకోగలం. రజోగుణ తమోగుణాలు పెరిగిన వారు భగవంతుడి గురించి చెప్పినా తెలుసుకోలేరు. కొంతమందికి ఎంత చెవినిల్లు పెట్టి పోరాడినా వాళ్ళు అనుష్ఠానం చేయరు, భగవన్నామ జపం చేయరు. ఎందుకంటే వాళ్ళ రెండు గుణాలు పేరుకుపోయాయి. కొందరు ద్వేషభావం కూడా కలిగి ఉంటారు, అది ఇంకా పరాకాష్ఠ. కానీ భగవంతుని యందు ప్రీతి కలిగి ఆయన యందు బుద్ధి మళ్ళిందంటే ఏదో సత్వగుణం కాస్త లేచిందని అర్థం ఇక్కడ. దాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఇక్కడ రవ్వలాగా, నిప్పు రవ్వలాగా ఉన్న సత్వగుణాన్ని మన సాధనతో ఊది సెగలాగా జ్వాలలాగా చేసుకోవాలండి. అప్పుడే భగవద్ దర్శనం లభిస్తుంది. అది ప్రతి కథలో మనకు చెప్తున్న సంకేతం ఏంటంటే రజోగుణ తమోగుణాలను నిగ్రహించుకోండి, సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకోండి. అది చెప్తున్న అంశం. సత్వగుణమే దేవత, రజోగుణ తమోగుణాలే రాక్షసులు. అందుకే సాధారణంగా రాక్షసులందరూ జంటలే. అవతార కథల్లో కూడా మీరు జంట రాక్షసులనే చూస్తారు. ఇక్కడ వీళ్ళిద్దరు హిరణ్యకశిపులు, దాని తర్వాత వీళ్ళే రావణ కుంభకర్ణులు, ఆ తర్వాత శిశుపాల దంతభక్తులు. పోనీ అమ్మవారి కథల్లోకి వెళితే అక్కడ ఇద్దరే, చండముండులు, శుంభనిశుంభులు, మధుకేటవులు, వీళ్ళ కథే అక్కడ కూడా కనబడుతుంది. ఇక్కడ ఈ జంటలు ఎవరయ్యా అంటే రజోగుణ తమోగుణాలే. దేవతలు అంటే సత్వగుణాలు, సత్వగుణ సంపన్నులు దేవతలు. అది రజోగుణ తమోగుణాలు ఒక్కొక్కసారి డామినేట్ చేస్తే దేవతా గుణాలు తగ్గిపోతాయి. అప్పుడు దేవతా గుణాలతో ఉన్న మనం, అంటే సత్వగుణం ఏదైనా మన లోపల ఉంటే దేవతలు భగవంతుని ప్రార్థించినట్టు మనం భగవంతుడిని ఆశ్రయిస్తే ఆయన సత్వగుణానికి బలం ఇస్తాడు, రజోగుణ తమోగుణాలను ఆయనే నిగ్రహించే సహాయం చేస్తాడు. ఇది సాధకులు తెలుసుకోవాల్సినటువంటి అంశం ప్రతి కథలోని కూడా. మొత్తానికి నిజవాసనాంధం అనే మాట చక్కగా ప్రయోగించారు ఇక్కడ. రజోగుణ తమోగుణాల వాసన వల్ల వాళ్ళు అంధీభూతులై ప్రవర్తిస్తున్నారు, లోకం పట్ల వాళ్ళు విరోధులైపోయారు. అందుకే భగవంతుడు అవతరించవలసి వచ్చింది. ఎందుకంటే లోకానికి ప్రభు ఆయన, లోకంలో ఏదైనా కూడను జరిగితే రక్షించవలసిన వాడు నారాయణుడే. అందుకే భవన్నాథం అశేష లోకం అన్నారు ఇక్కడ. నువ్వే దిక్కుగా కలిగిన లోకమునంతటిని ఆ రాక్షసులిద్దరూ బాధ పెట్టడం మొదలుపెట్టారు అన్నారు ఇక్కడ. నువ్వే దిక్కుగా కలిగిన అన్నప్పుడు లోకానికి బాధ కలిగితే రక్షించవలసిన వాడు నువ్వే కదా, అందుకే అవతరిస్తావు అని చెప్పడం దీనిలో ఉన్న భావం. ఇలాంటి సమయంలో హిరణ్యాక్షుడు, అంటే అప్పటికి బ్రహ్మదేవుడు లోకాలు సృజించినప్పుడు భూమి ఇవన్నీ ఏర్పడ్డాయి, కానీ భూమి యందు ఇంకా మానుష సృష్టి మొదలైనవి జరగలేదు. ఆ సమయంలో ఈ జనోలోక తపోలోక ఇత్యాది లోకములన్నీ ఏర్పడ్డాయి. అప్పుడు దితి అదితి ఇత్యాదులు కూడా కలిగి ఉన్నారు, వాళ్ళకి సంతానంగా కలిగారు వీరిద్దరు. అందులో హిరణ్యాక్షుడు ఏం చేశారంటే ఎవరితోనే యుద్ధం చేస్తే బాగుండు అనుకున్నాడు. ఆ ప్రవృత్తులు అలా ఉంటాయండి, ఏం చేస్తారు, రజోగుణ తమోగుణాలు ఉంటే వాడికి తోచదు, ఎవరినో గిల్లబుద్ధేస్తుంది. వీడు 4 తిడితే వాడు 40 తిడితే అప్పుడు తృప్తి వీడికి. అంతే, వాడు శాంతిగా ఉండడు, ఇంకోటి శాంతిగా ఉండనివ్వరు. రాక్షస లక్షణాలు ఇవి. అందుకే ఎవరితోనైనా యుద్ధం చేయాలని బయలుదేరాడు. ఆ బయలుదేరుతున్నప్పుడు అప్పుడు ఏది బాగా కనబడుతుందో చూసారు, ఎవరికి మంచి డామినెంట్ ఉన్నదో దానితో యుద్ధం చేస్తే వీడు గొప్పవాడు అనిపించుకుంటాడు. అప్పుడు బాగా కనబడుతుంది జలమే, జలం యొక్క ప్రాధాన్యం బాగా కనబడుతుంది. అంటే వరుణుడు, ఆ వరుణుడితో యుద్ధం చేయాలని వెళ్ళాడు. వెళ్ళగా నేను చాలా ముందే ఒక నమస్కారం చేసి, నువ్వేదో నీటికి అధిపతినే నాతో యుద్ధం చేయాలనుకున్నావు, నాపై అధిష్ఠించే నారాయణుడు నాకంటే గొప్పవాడు కనుక ఆయనతో యుద్ధానికి బయలుదేరయ్యా, ఆయన గెలిస్తే గొప్ప కానీ నన్ను గెలిస్తే గొప్ప అని తప్పించుకున్నాడు ఆయన. ఇంకనే వెతకడం మొదలు పెడుతున్నాడు.
తతో జలేసా సదృశం భవంతం నిశమ్య బభ్రామ గవేషయం స్వాం భక్తైక దృశ్యస్య కృపానిధిస్త్వం నిరుంధి రోగాన్ మరుదాలయేష. వీలైనంత వరకు దశకంలో చివరి పద్యాలు విడిచిపెట్టకుండా చెప్పాలని, అన్ని దశకాల్లో కాకపోయినా చెప్పుకుంటున్న కథలు. ఎందుకంటే చివరికి ఆ మాట అంటాడు, రోగములు పోగొట్టవయ్యా స్వామి అని. అది మనకు మంత్రంలా పనికొస్తుంది. ఎందుకంటే ప్రతివారు కోరుకోవలసింది అదే. అడగాలి కానీ ప్రతివాడు వాడు రోగాలు చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు. సర్దుకుపోయే రోగాలతో బతికేస్తుంటాం, కానీ సర్దుకోలేని రోగం వస్తేనే వైద్యుల దగ్గరకు ఎక్కడ పరిగెడతాం మనం. రోగరహితుడు ఎవరండి? అందరూ రోగాలతో ఉన్నవాళ్ళే. ఏ రోగము లేని స్థితి అనేది అంత తేలిక కాదు. అందుకే ఈ శ్లోకములు అందరికీ మంత్రములే. ఇంకా ఆలోచిస్తే ఒళ్ళంతా ఆరోగ్యంగా ఉన్న అజ్ఞానం అనే పెద్ద రోగం ఉంటుంది ఇక్కడ. ఆ జబ్బు ఉన్నంతకాలం జబ్బు లక్షణాలు ఏంటంటే పుట్టుక చావు, చావు పుట్టుక. జబ్బు లక్షణాలు అవి. పుట్టడం చావడం, చావడం పుట్టడం ఆ జబ్బు యొక్క లక్షణాలు. దానికి భవరోగం అంటారు. ఇది డయాగ్నైజ్ చేయడం మహా కష్టం. అసలు రోగాన్ని యాక్సెప్ట్ చేయడం మరీ కష్టం. ఎవడండి సంసారాన్ని రోగం అనుకుంటాడు? భోగం అనుకుంటాడు. భోగమేమో అనుకుంటాడు, రోగాలతో బాధపడుతుంటాడు. సంసారం రోగం అని గుర్తించామంటే డయాగ్నైజ్ చేసుకున్నామని అర్థం. అది గుర్తిస్తే రోగం నుంచి బయట పెట్టమని నిర్వాణం భేషజం భిషక్ అని భగవంతుని ప్రార్థన చేస్తారు. అప్పుడు ఆయన సంసార రోగం నుంచి బయటపెడతాడు. మన సంసారంలో రోగాలు తొలగించమంటున్నాం, కానీ సంసారమైన రోగాన్ని తొలగించమని ఎవరు అడుగుతారండి? అలా అడిగితే వాడు యోగి అయిపోతాడు. ఏ కొద్దిమంది యోగులు మాత్రమే జనన మరణ రూప ప్రవాహమైనటువంటి సంసార రోగం నుంచి బయటపడాలనుకుంటారు. అది పోల్చడమే మహా కష్టం. పోల్చుకున్నవాడు బయటపడాలనుకుంటాడు. అలాంటి వాళ్ళు యోగ పురుషులు అవుతారు. ఈ సంసారాన్ని తొలగించవయ్యా అని అడుగుతారు. లేని వాళ్ళందరూ కూడా ఈ రోగాలు పోగొట్టవయ్యా అని అడుగుతుంటారు ఇక్కడ. అలాంటి రోగాలు పోగొట్టమనే మహామంత్రం గనక నిరుంధి రోగాన్ మరుదాలయేష, రోగములను నిర్మూలించవయ్యా, నివారణ చేయవయ్యా ఓ వాయుపురాధీశ. అతడు వెతుకుతున్నాడు నీకోసం. ఎవరు? కథ మర్చిపోతే ఎలాగండి? కొంచెం అటు వచ్చేవాళ్ళు ఇటు వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. మన చూపులు అటు ఇటు తిప్పకూడదు. కథ ఒక యోగం కావాలి, కాలక్షేపం కాదు. కొంతమందికి అహం ఉంటుంది, ఇవన్నీ ఒకప్పుడు విన్నవేలే అని. అలాంటి వాళ్ళు శ్రద్ధ చూపించరు. భగవత్కథ ఎన్ని మార్లు వినాల్సిందే. ఎన్ని రోజులు భోజనం చేసినా చేస్తూనే ఉంటాం. అందుకే జబ్బు నివారణ అయ్యే వరకు మందు పుచ్చుకోవాలి, మోక్షం దొరికే వరకు భగవత్కథ వినాలి. అది యోగంగా వినాలి. అహంకారం వద్దండి. ఒకటో రెండో ఛాయలు కనబడితే ఇలా చెప్పాల్సి వస్తుంది. మొత్తానికి శ్రద్ధాళువులు వినాలి. ఇక్కడ ఎవరు వెతుకుతున్నారు? హిరణ్యాక్షుల వారు వెతుకుతున్నారు. ఇక్కడ ఎంత గొప్ప పని చేశారండి. భగవంతుని వెతుక్కుంటున్నాడు ఒక ఆలోచనలో. అన్నీ వెతుకుతాం, కానీ భగవంతుని ఎక్కడ వెతుకుతాం? ఒకవేళ వెతికాడంటే వాడు యోగం ఉందని అర్థం. భగవంతుడి కోసం వెతుక్కుంటూ ఉంటే భగవంతుడు దారి చూపిస్తాడు. ఎలాగో గురువుని పంపించి. నీ వెతుకులాట్లో సిన్సియారిటీ ఉండాలి. భక్తితోనూ దేనితోనూ వెతుకుతున్నది భగవంతుని కదండి. గొప్ప విషయం. ఆయనకు లక్షణం ఉంది. తన కోసం వెతుకుతున్న వాడిని తన దగ్గర రప్పించుకుంటాడు ఆయన, వాడు యోగం ప్రకారంగా. అందుకు ఎవరినో పంపిస్తాడు. ఆ పంపేవాడు అక్కడికి వచ్చిన వాడు ఎవడంటే నారదుల వారు వస్తున్నారు. పైగా అహంకార పుత్రికి అంత వెతికితే దొరికిపోతాడా? ఒక్క గొప్ప మాట అన్నారు ఇక్కడ నారాయణ భట్టాత్రి. భక్తైక దృశ్య, గొప్ప మాట అన్నాడు. భక్తి కలవారికి మాత్రమే కనబడే నువ్వు ఒక రాక్షసుడు వెతికితే దొరుకుతావా స్వామి అన్నాడు. దీన్ని బట్టి వెతికేవాడికి భక్తి ఉంటే భగవంతుడు చక్కగా దొరుకుతాడని మనకు బోధిస్తున్నాడు. భక్తైక దృశ్య. ఎందుకంటే ఎంత భాగవతగా తిరిగి చెప్పినట్టు చెప్పని నేను మహాకవి. అందుకు మంచి పదాలు వేస్తూ ఉంటాడు ఇక్కడ. అది పట్టుకోగలగదు. భక్తైక దృశ్య కృపానిధిస్త్వం. భక్తి కలవారికే కనబడతాట. అది కూడా దయతో కనబడతాడైనా. భక్తుడికి అర్హత ఉందా లేదా కాదు, భక్తే అర్హత. అది కలిగిన వాడికి తన దయ వల్ల స్వామి సాక్షాత్కరిస్తాడు. ఆ దయ అనంతముగా ఆయన వద్ద ఉంది కనుక కృపానిధి అన్నారు. కానీ భగవంతుడికి 2 పేర్లు ఇక్కడ వచ్చాయి. భక్తైక దృశ్య కృపానిధి. భక్తికి మాత్రమే కనబడువాడు. ఏకశబ్దం కేవలం అనే భావాన్ని చెప్తుంది. భక్తి ఉన్నవారికి మాత్రమే కనబడువాడు. కృపానిధి అయినటువంటి నిన్ను వెతుక్కుంటున్నాడు. ఇది చెప్పారు. ఈ వెతుక్కుంటున్న దశలో ఏం జరిగిందంటే, స్వయంభువో మనురథో జనసర్గశీలో దృష్ట్వా మహీమ సమయే సలిలే నిమగ్నాం. స్వయంభువ మనువు అనుక ఆయన కలిగాడు. బ్రహ్మదేవుని శరీరం నుంచి మొదటిగా అయోనిజులుగా 2 జంటలు వచ్చాయి. అంటే ఏకకాలంలో ఉత్పన్నమైన వాళ్ళు భార్యాభర్తలుగానే చెప్పాలి. ఎందుకంటే అయోనిజులు వాళ్ళు. బ్రహ్మ మానస శక్తి చేత ఆయన నుంచి ఉత్పన్నులయ్యారు. వాళ్ళు శతరూప స్వయంభూమనువు అని. ఈ స్వయంభూమనువుకి భూమి యందు వివిధ సృష్టుల్ని విస్తరింపజేయమని బ్రహ్మదేవుడు ఆజ్ఞించాడు. దానికి గాను కొంతకాలం తపస్సు చేయమన్నాడు. ఏ పనైనా చేసే ముందు మనం తపస్సు చేయాలటండి. ఇది బ్రహ్మదేవుడు మొదట తెచ్చుకున్నాడు. సృష్ట్యారంభంలో
ఆయన నారాయణ నాభీకమల నుంచి కలిగిన వెంటనే జలం తప్ప మరేం కనబడలేదు. ఆయనకి ఏం చేయాలో తోచలేదు. అప్పుడు తప తప అనే శబ్దం వినబడిందిట. ఆ తప అనే శబ్దంతో తపస్సును ఆచరించాడు. తపస్సు అనగా మనస్సుని ఇంద్రియాలని ఏకాగ్రపరిచి ఒక తత్వమునందు నిలుపుట. అది ఆయన తనకు కూడా కారణమైన పరమాత్మ యందు నిలిపాడు. అటువంటి తపస్సు చేయడం వల్ల బుద్ధికి సరైన స్ఫురణ వస్తుందండి. అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఏది చేసినా భగవంతుని ధ్యానించరా అంటారు. ఎందుకంటే రైట్ డైరెక్షన్ వస్తుంది. అది చాలా ప్రధానమైన అవసరం. అందుకే ఏది చేత కాకపోతే తపస్సు చేయాలి, చేతనైన పని చెయ్యాలన్నా తపస్సు ఉండాలి. అందుకే తపస్సు చాలా ప్రధానం. బ్రహ్మదేవుడి సృష్టి మొదట్లో తపస్సు చేశాడు. అంటే ఆయన పగటికి ప్రారంభంలో తపస్సును ఆచరించాడు. అది ప్రతివారు వారి పగలు ప్రారంభంలో భగవంతుడిని ధ్యానం చేసుకోవడం విధానం అలా వచ్చిందండి. ఇక్కడ తాను ఏ మార్గంలో ఉన్నాడో అదే ఇంకోరు బోధిస్తాడు. అందుకే మనువుకు కూడా అదే చెప్పాడు, నాయన నువ్వు కొంతకాలం తపస్సు చేయి, తపస్సు చేస్తే నేను చెప్పింది అర్థమవుతుంది. తపస్సు చేయని వాడికి జ్ఞానం లోపల భాషించదు. తపస్సు ప్రధానం. అందుకు కొంతకాలం తపస్సు చేయన్నాడు. స్వయంభువు నువ్వు తపస్సు చేసి తిరిగి బ్రహ్మ వద్దకు రాగానే అప్పుడు భూమి యందు సృష్టిని విస్తరింపజేయు అన్నాడు. భూమి ఎక్కడుంది అని అడిగాడు ఆయన. అప్పుడు బ్రహ్మదేవుడు చూశారు, ఇక్కడే పెట్టాను, ఎక్కడికి పోయిందన్నాడు. అంటే అప్పుడు భూమి కనబడలేదనమాట. ఏం జరిగిందయ్యా అంటే ఆ భూమిని తీసుకుపోయి పెట్టేశాడు హిరణ్యాక్షరం. పెట్టేసి విష్ణువుని వెతకడానికి బయలుదేరిపాడు. ఇక్కడ ఆ సమయంలో హిరణ్యాక్షుని వద్దకు వచ్చాడు ఒక ఆయన. ఆయన పేరు నారదుడు. చెప్పాం కదా వెతుక్కుంటున్న వాళ్ళ కోసం భగవంతుడు పంపిస్తాడని. ఆయన వచ్చాడు. ఎవరి కోసం వెతుక్కుంటున్నావు అన్నాడు. అతి బలవంతుడు ఆయనే. ఆయన కోసం వెతుక్కుంటున్నావు. ఆయన నువ్వు పెట్టిన భూమిని ఎత్తుకుపోతున్నాడు, అక్కడికి వెళ్ళి అని చెప్పాడు. ఇక్కడ అంటే హిరణ్యాక్షుడు అక్కడ భూమిని పెట్టి రాక్షసులను కాపలా పెట్టి ఆయన వెతకడం మొదలుపెట్టాడు. నారదుల వారు నువ్వు ఎక్కడైతే పెట్టావో అక్కడే ఉన్నాడు ఆయన. చూసారా, ఎక్కడో వెతకక్కర్లేదు, నువ్వు ఆ ఉన్న చోటే ఉన్నాడు. నువ్వు పోల్చుకోవడం కష్టం, ఆయన ప్రయత్నించు అని చెప్పాడు. వెంటనే తిరిగాడు. తిరిగి వచ్చేటప్పటికల్లా అక్కడ ఆ భూమికి అవరోధంగా ఉన్న రాక్షసుల్ని తునిమాడి భూమిని ఉద్ధరించవలసిన పరిస్థితి. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అని ఒక్కసారి ధ్యానం చేస్తున్నాడు. ఆహా విభో జలమహంయపిబం పురస్తాత్ అజ్జాపి మజ్జతి మహీకిమహం కరోమి ఇత్థం త్వదంఘ్రియుగళం శరణంగతోస్య నాసాపుటాత్ సమభవ శిశుకోలరూపీ. ఈ భూమి ఎక్కడుంది, ఎవడేం చేశాడో బ్రహ్మదేవుడికి కూడా తెలియదండి. కొంతమంది అంటూ ఉంటారు బ్రహ్మకు కూడా తెలియకుండా చేసామని. అలాంటి రాక్షసుడు వీడు. ఎక్కడ పెట్టాడో తెలియలేదు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక్కసారి ధ్యానం చేసి త్వదంఘ్రియుగళం శరణంగతోస్య, హే నారాయణ నీ పాదపద్మాన్ని ధ్యానం చేసుకున్నాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. ధ్యానం చేసేటప్పుడు ప్రాణాయామం చేసుకుని ధ్యానం చేస్తారు కదా. ఉచ్ఛ్వాస నిశ్వాస చేసి ఆ కుంభక దశలో నారాయణని ధ్యానం చేసి క్రమంగా నిట్టూర్పు కిందకి విడిచిపెట్టాడు. అంటే నిశ్వాసని, అంటే పూరకము కుంభకము రేచకము. ఆ రేచకం అవగానే ఆ నాసా పుటం నుంచి ఒక చిన్న రూపం దిగింది భూమి మీదకి. చూడ్డానికి చూస్తే చిన్న రూపం, ఆశ్చర్యం. అంటే బ్రహ్మ నుండి వచ్చింది కానీ బ్రహ్మ వల్ల రాలేదు. అది ఇక్కడ త్రూ బ్రహ్మ కానీ బై బ్రహ్మ కాదు. ఇక్కడ ఆ సృష్టికి బ్రహ్మకే నిమిత్తం లేదు. బ్రహ్మ ఎవరిని ధ్యానిస్తున్నాడు తన హృదయంలో, బ్రహ్మకి ఆ బ్రహ్మత్వ శక్తి ఎవడిచ్చాడో ఆ నారాయణుడే ఆ చిన్న రూపంలో వచ్చాడు ఆయన. ఏమిటా అని అందరూ చూస్తున్నారు. ఈ లోపల అక్కడ సురించే జనంలోక తపోలోక వాసులు కూడా సత్యలోకానికి చేరుకున్నారు. ఏదో అద్భుతం జరుగుతుంది. ఆ చిన్న జ్యోతిస్వరూపం కిందకి దిగింది అక్కడ. బ్రహ్మదేవుడు ఆశ్చర్యపో చూస్తున్నాడు. తన నాసికాపుటం నుంచి వచ్చినది. నాసాపుటాత్ సమభవత్ శిశుకోలరూపీ. క్రమంగా చూస్తుంటే అది అంగుష్ట ప్రమాణంలో కనబడుతుంది. అంగుష్ట ప్రమాణం అంటే బొట్టన వేలేంత ప్రమాణం. కొంచెం రూపం రేఖ కనబడుతుంది. శిశుకోలరూపీ. కోల అంటే వరాహం, బాల వరాహ రూపం దర్శనమిచ్చింది. అంగుష్ఠమాత్ర వపురుత్పతిత పురస్తాత్ భూయోత కుంభి సదృశ సమజృంభదాస్త్వం అభ్రే తథావిధముదీక్ష భవస్తముచ్చై విస్మేరతాం విధిరగాత్ సహసూనిభిస్వై. అప్పుడే బ్రహ్మ మానసపుత్రులుగా ఉద్భవించిన మరీచ అంగిర పులహ పులస్త్యాదులు వీళ్ళందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు బ్రహ్మదేవుడితో సహా. అంగుష్టమాత్రంగా ఉన్నటువంటి ఆ వరాహస్వామి క్రమంగా చూస్తూ ఉండగా ఒక మహాగజ రూపంలో ఆవిర్భవించాడు. అంటే అంత వృద్ధి చెందిపోయాడు. ఆశ్చర్యపోయి చూస్తున్నారు. అంతవరకు తల వంచి చూసిన వాళ్ళు ఇప్పుడు తలెత్తి చూస్తున్నారు స్వామిని. కోసావచించ మహిమా కిటిరుత్థితో మే నాసాపుటాత్ కిము భవేజది తస్య మాయా ఇత్థం విచింతయతి ధాతరి శైలమాత్రః
సజ్జోర్భవాన్ కిల జగర్థిత ఘోర ఘోరం. నా నుంచి కలిగిన ఈ వరాహము ఆశ్చర్యంగా శైలమాత్ర ఒక మహాపర్వత ప్రమాణంలో కనబడుతున్నది. ఎవరితోడును ఆలోచిస్తూ ఉంటే ఒక్కసారి ఆ వరాహం గర్ఘరధ్వని చేసిందండి. ఇక్కడ అంటే గర్జన చేసింది, ఒక గర్ఘరధ్వని. వరాహం యొక్క ధ్వనికి గర్ఘరధ్వని అంటారు. ఆ ధ్వనిని చేసింది. ఆ ధ్వనిలో ఏ దివ్యనాదములు ధ్వనిస్తున్నాయో. తం తే నినాదముపకర్ణ్య జనస్తపస్థా సత్యస్థితాశ్చ మునయో నునుర్భవంతం. ఆ ధ్వని చేసి నిలిచిన వరాహస్వామిని అక్కడున్న జనోలోక తపోలోక వాసులైన మహాత్ములు స్తోత్రం చేస్తున్నారు. ఆ స్తోత్రములు వింటూ ఉన్నాడు స్వామి. తస్తోత్రహర్షులమనా పరిణజ్య భూయ తోయాసయం విపులమూర్తిరవాతరస్త్వం. వారందరిని అనుగ్రహించడానికై అప్పుడున్న కేవల జలములు యందు ప్రవేశించాడు స్వామి. ఆ జలాల్లో ప్రవేశించి వస్తూ మధ్య మధ్యలో తల విదిలిస్తున్నట్టు ఆయన. ఆ విదిలిస్తున్నప్పుడు ఆయన శరీరము నుంచి వచ్చిన జలములు ఆ మహాత్ముల మీద పడుతున్నాయి. ఒక దర్భకుర్చుతో నీళ్లు జల్లినట్లుగా స్వామి యొక్క రోమాల నుంచి వస్తున్నట్టు ఆ జలములు వీళ్ళని పవిత్రులను చేస్తున్నాయి. అవి తలంచుకున్న ఈ దృశ్యం చాలా గొప్పదండి ఇక్కడ. ఎందుకంటే ఇది యజ్ఞవరాహస్వామి. ఆయన రోమములు దర్భలే రోమములు అని వర్ణిస్తోంది శాస్త్రం. అందుకే యజ్ఞములో దర్భకూర్చలతో జలము జల్లడం అవబృత స్నానాదులు మనం చూస్తుంటాం. అలా స్వామి యొక్క ఆ రోమాల నుంచి పడుతున్న జలం అంత పవిత్రంగా ఉందటి. సలలిత వేదశాస్త్రమయ సౌకరమూర్తిదనర్చుచున్ రసాతలమున నుండి వెల్వడును దారతమేను విదర్ప తత్సటోచ్చలిత శివాంబు బిందువుల సాధు తపోజన సత్యలోకవాసుల మగుమేము దోగి పరిశుద్ధి వహించితిమయ్య మాధవా. ఈ ఘట్టంలో పోతన గారి పద్యం భాగవతంలో ఇంత అందంగా వర్ణించారు ఆయన. సలలిత వేదశాస్త్రమయ సౌకరమూర్తి. సౌకరమూర్తి అంటే సూకరస్య భావం సౌకరం. సూకరం అంటే వరాహం. సౌకరమూర్తి అంటే వరాహమూర్తి. ఆ వరాహమూర్తి సలలిత వేదశాస్త్రమయ. ఆయన శరీరమంతా వేదశాస్త్ర స్వరూపమండి. అలాంటి స్వరూపము. దానితో రసాతలమును నుండి వెల్వడు. ఆ అధోలోకానికి వెళ్ళి ఆయన వస్తూ ఉంటే ఆ జలములు పైకి వెళ్ళినప్పుడు మేను విదర్ప, ఆయన ఒక్కసారి మేను విదర్చగానే తత్సటోచ్చలిత శివాంబు బిందువుల, ఆయన శరీరం నుంచి వచ్చిన పవిత్రమైన ఆ జలబిందువులతో సాధు తపోజన సత్యలోక వాసులముగు మేము దోగి పరిశుద్ధి వహించితిమయ్య మాధవా. దానిలో మేము పవిత్రులమైపోయామయ్యా అని మాధవుని స్తుతించారు వాళ్ళందరూ కూడా. దీనిని నారాయణ భట్టాచార్య చెప్తారు. ఊర్ధ్వ ప్రసారి పరిధూమ్ర విధూత రోమా ప్రోక్షిప్త వారిది రవాన్ముఖ ఘోర ఘోణ తూర్ణ ప్రదీర్ణ జలద పరిఘూర్ణ దక్షిణాస్తోత్యన్మునీన్ శిశిరయన్నవతేరితత్వం. అంత స్తోత్రం చేసిన వాళ్ళకి తాపం పోయేటట్లు నీ శరీరం నుంచి జలాన్ని విదిల్చేవయ్యా అని స్తుతించాడు. అతడు క్రమంగా రసాతలంలోకి వెళ్ళి అక్కడ కాపలా కాస్తున్నటువంటి అసురులందరినీ చెదరగొట్టాడు. ఈయన ఆ భూమిని తీసుకుని వస్తూ ఉన్నాడు. ఆ సమయంలో నారదుడు ఆ చోటుకే వెళ్ళని చెప్పాడు, కానీ హిరణ్యాక్షుడు అక్కడికి వస్తున్నాడు. అప్పటికే భూమిని ఉద్ధరించి వస్తున్న వరాహస్వామి కనబడ్డాడు. చూసిన వెంటనే విష్ణు అనగానే ఒకలా ఊహించాడు. చూస్తే ఈయన విష్ణు అనిపించేటట్టున్నాడు. అందుకే భగవంతుని మనం ఎలా ఊహిస్తే అలా రాడు. ఆయన ఎలా రావాలి అలా వస్తాడు. ఇలా రావాలి నువ్వెవడు డిజైన్ చేయడానికి. ఆయన ఎలా వచ్చి అనుగ్రహిస్తారో మనకు తెలియదు. ఏ తీరుగునను దయచూచెదవో ఎటుల బ్రోతువో తెలియ ఏకాంతరామయ్య. ఆయన ఎలా రక్షిస్తాడు ఎవరు చెప్పగలరండి. ఆయన ఇలా వస్తాడు, నువ్వు నిర్దేశించగలవా? నువ్వు ఇలా అంటూ ఉంటే ఆయన ఇంకోలా వస్తాడు. ఎందుకంటే నువ్వు ఇలా అని కన్ఫైన్ చేసేసావుగా, అది ఇంకోలా వస్తాడు. అనిర్దేశ్య వపు శ్రీమాన్. ఆయనకి వపుహు శరీరాన్ని నువ్వు నిర్దేశించగలవా? నీ నిర్దేశాలుగా ఆయన అందడు. ఎప్పుడు ఏ రూపంలో వస్తాడో తెలియదు. అందుకే నువ్వు చూశాడు. చూస్తే ఇంత చేసి ఒక పంది రూపంలో వచ్చాడు కదా అని అవహేళన దృష్టితో చూశాడు రాక్షసుడు. దృష్ట్వాత దైత్య హతకేన రసాతలాంతే సంవేశితాం ఝటితి కూటకిటిర్ విభోత్వం. మంచి పదాలండి ఇందులో. శిశుకోల రూపి అంటాడు. కూటకిటి అని పదం వేశాడు. కూట అంటే మాయ, కిటి అంటే వరాహం. మాయావరాహ అన్నాడు ఇక్కడ. నిజానికి వరాహస్వామి కాడు, మాయతో స్వీకరించాడు ఆయన. ఆ మాట తానే చెప్పాడు కదా, సంభవామ్యాత్మమాయ అని గీతలో. ఏ రూపం లేని నేను ఏ రూపమైనా స్వీకరిస్తాను. స్వీకరించగలిగే మాయాశక్తి నాకు ఉన్నది ఇక్కడ. అందుకే కూటకిటి అనే మాట, మాయావరాహం అనే మాట అంత అందంగా సరిపోయిందో. కూటకిటిర్విభోత్వం ఆపాతుకాన విగణయ్య సురారి ఖేటాం దంష్ట్రాంకురేణ వసుధా మదదా సలీలం. అక్కడున్న రాక్షసులందరినీ పక్కకు తోసి వస్తున్నాడు. ఆ వస్తున్నప్పుడు ఆ మహాస్వరూపుని భూమి ఎలా కనబడుతుందంటే
తుంగముస్తెలు అని ఉంటాయండి, చిన్న చిన్న ముద్దల్లా చిన్న చిన్నవి. ఎంత స్వామి యొక్క కోర మీద అలా ఉంది ఆ భూమి. అభ్యుద్ధరన్నథధరాం దశనగ్రలగ్న ముస్తాంకురాంకిత ఇవాధిక పీవరాత్మ ఉద్ధూత ఘోర సలిలాజ్జలధేరుదంచన్ క్రీడావరాహవపురీశ్వర పాహి రోగాత్, క్రీడావరాహవపురీశ్వర పాహి రోగాత్. క్రీడావరాహ రూపం ధరించిన పరమేశ్వర నారాయణ, రోగముల నుంచి కాపాడవయ్యా అని ఆ వరాహస్వామిని స్తుతిస్తూ ఈ దశకం పూర్తి చేస్తున్నారు. ఇంకా హిరణ్యాక్ష వధ కాలేదు. భూమిని ఉద్ధరిస్తున్న స్వామిని ఇక్కడ దర్శింపజేస్తున్నారు. భూమిని ఉద్ధరించి వస్తూ ఉన్నటువంటి స్వామి, ఆయన యొక్క ఆ దంష్టలపై, ఆ కోరలపై భూమి ఉంది. అలా వస్తున్నాడు స్వామివారి ఇక్కడికి. అప్పుడు అతన్ని చూశాడు ఈయన. ఈ రాక్షసుడు చూసి ఒక అట్టహాసం చేశాడు. అహో ఆరణ్యోయం మృగ ఇతి హసంతం, అహో ఆరణ్యోయం మృగ, ఇది ఒక అడవి జంతువయ్యా అని అహంకరించి దాన్ని చెదరగొడదామని ఆయుధం తీసుకుంటే, ఒక్కసారి నారాయణుడు ఏం చేశాడంటే ఆ భూమి బెదిరిపోకూడదని క్షేమంగా దాన్ని అక్కడ నిలిపి తాను యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు గదను తీసుకున్నాడు ఆ రాక్షసుడు. ఆ గదని ప్రయోగించగానే నారాయణుడు దాన్ని తుత్తునీలు చేశాడు ఇక్కడ. ఆ తర్వాత అతడు ప్రయోగిస్తున్న శూలాదులన్నింటినీ కూడా నిర్మూలన చేస్తున్నాడు. మాయాయుద్ధం చేయడం మొదలుపెట్టేట. అసలు మాయే పెద్ద యుద్ధం. మాయాయుద్ధాలు చేస్తున్నాడు. ఆ మాయ వల్ల సత్యం తెలియకుండా చీకటి కమ్మినట్టు అయిపోయింది. అంత చీకటిని మాయని కూడాను మాయని పోగొట్టే సుదర్శన చక్రంతో తొలగించాడు స్వామి. భవచక్ర జ్యోతిష్కణలవ నిపాతేన విధుతే తతో మాయాచక్రే వితతి ఘన రోషాం ధమనసం గరిష్టాభిర్ముష్టి ప్రకృతిభిరభిఘ్నం తమసురం కరాగ్రేణ స్వేన శ్రవణపదమూలే నిరవధీహి. ఆ కవితారూపమైన ఎక్స్ప్రెషన్స్ ఎంత అందంగా ఇస్తున్నాడు నారాయణ భట్ట అంటే, భవచక్రజ్యోతిష్కణలవ నిపాతేన విధుతే తతో మాయాచక్రే వితత ఘన రోషాంధ మనసం. అతడు వేసింది మాయాచక్రం. చక్రం అంటే సమూహము, వ్యూహం అని కూడా అర్థం అనేది. మాయా వ్యూహం వేశాడు. ఆ మాయాచక్రాన్ని నీ సుదర్శన చక్రంలో ఉన్న ఒక్క మెరుపు వెలుపు నాశనం చేసిందయ్యా అన్నాడు ఇక్కడ. ఆ సుదర్శనుడి యొక్క అనుగ్రహం అలాంటిదండి. అందుకే జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన చక్రం సదాహం శరణం ప్రపంచే. ఆ సుదర్శన చక్రం అంటే సుదర్శనం. అది నారాయణని తెలియజేసే జ్ఞానం సుదర్శనుడు అనుగ్రహించాలి. అందుకే సుదర్శన మహాజ్వాల సూర్యకోటి సమప్రభ అజ్ఞానాంధస్య మేదేవ విష్ణోర్ మార్గం ప్రదర్శయ అని సుదర్శన మంత్రం మనకి నారాయణ సంబంధమైన ఉపనిషత్తుల్లో గోచరిస్తూ ఉంటుంది ఇక్కడ. అలాంటి సుదర్శన దేవుడు భవచక్ర జ్యోతిష్ కణలవ నిపాతేన. ఆ జ్యోతిష్ చక్రం అది స్వామి యొక్క చేతిలో ఉన్న సుదర్శన చక్రం అగ్నితత్వం. అగ్నితత్వంతో కూడినటువంటి ఆ భవ్యమైన సుదర్శన చక్రం నుంచి వచ్చేటువంటి కాంతుల్లో ఒక రవ్వ వెళ్ళి ఈ రాక్షసుడు వేసిన మాయాచక్రాన్ని అంతటి నశింపజేసిందండి. అంటే అజ్ఞానాన్ని పోగొట్టడంలో ఆ సుదర్శన కాంతి లేశం చాలు మనకి అనే భావం ఇందులో చూపిస్తున్నారు. ఆ విధంగా ఎప్పుడైతే వాడు మాయంతా తుత్తునీలైపోయిందో ఇంకా వాడు కోపంతో ఉక్రోషంతో యుద్ధం చేయడానికి, ముష్టిప్రఘాతం చేయడానికి కూడా వస్తున్నాడు మీదకి. అంటే పిడుగులతో కొట్టేయాలని ఇలాగని. వెంటనే స్వామి ఏం చేశాడంటే వాడి యొక్క శ్రవణ పదమూలే అంటే చెవి కింద భాగం అంటే గూబ అంటారు, గూబ గుయ్యమనిపించాడు అంటారు కదా, అది చేశాడు. ఒక్కడు కొట్టాడంతే. అరచేత్తో గట్టిగా కొట్టగానే వాడికి ముఖం నుంచి నెత్తురు కారుతూ మరణించాడు రాక్షసుడు. దేవతలు పుష్పవృష్టి కురిపిస్తూ ఆ స్వామిని స్తుతించారు. ఆ స్తుతి ఎంత దివ్యంగా ఉందంటే జితం జితంతే జిత యజ్ఞ భావన అని భాగవతంలో ప్రారంభమవుతుంది ఇక్కడ. అంటే యజ్ఞరూపుడే నారాయణుడు. ఒక్కొక్క తత్వం ఒక్కొక్క అవతారంలో కనబడుతుంది అని చెప్పుకున్నాం. వరాహస్వామి యజ్ఞతత్వము. అందుకే వరాహస్వామి కథ విన్నా, వరాహస్వామి నమస్కారం చేసినా అనేక యజ్ఞములు చేసినటువంటి ఫలితం లభిస్తుంది. అందుకే ఒక్కొక్క కథ ఒక్కొక్క యజ్ఞం చేసిన ఫలాన్ని ఇస్తుందండి మనకి. ఎందుకంటే శాస్త్రము చెప్పిన యజ్ఞయాగాది విధులే మనకు తెలియవు. అందుకే భగవత్ కథ వినడమే అనేక యజ్ఞములు చేయడం. అందుకే ఇది ఏ బహుశాస్త్రమెల్ల చదువుట మాకు, ఇది ఏ వేద సంహిత పాఠము, ఇది ఏ సంధ్య మాకిదియ జపమటుగాన నీ కథామృతము నిరత సేవన మాకు అంటాడు హనుమాచార్యుల వారు ఇక్కడ. ఇది సమస్త యజ్ఞస్వరూపుడు నారాయణుడు. వేదముల యందు చెప్పబడ్డ సర్వ యజ్ఞములు ఒక రూపం ధరిస్తే అది యజ్ఞవరాహస్వామి. అందుకు ఒక్కొక్క అవతారం ఒక్కొక్క భావానికి ఎంబాడిమెంట్. విరాట్ పురుషుడు అంటే సమస్త విశ్వమంతా ఆయన రూపం. వరాహస్వామి అంటే యజ్ఞస్వరూపుడు అన్నారు.
యజ్ఞం అనగానే అందులో వేదం ఉంటుంది, మంత్రం ఉంటుంది, విధానం ఉంటుంది, అవన్నీ ఆయనలో ఉన్నాయి. అది సలలిత వేదశాస్త్రమయ్య సౌకర్యమూర్తి దనర్చు అని పోతన గారు అనడంలో ఉద్దేశం ఏంటంటే, వేదం లేని యజ్ఞం ఉందా, యజ్ఞం లేని వేదం ఉందా? యజ్ఞం వేదస్వరూపం. కానీ యజ్ఞమయుడు అంటే అటు వేదము ఇటు యజ్ఞము కలిసి ఆయన రూపంలో గోచరిస్తున్నాయి. అప్పుడు విష్ణువు యొక్క యజ్ఞస్వరూపాన్ని దర్శించడం సామాన్యమైన విషయం కాదండి ఇక్కడ. అందుకే వరాహస్వామి వర్ణన విష్ణు పురాణంలో చాలా విస్తారంగా కనబడుతుంది. శంకర భగవత్పాదుల వారు విష్ణు సహస్రనామ భాష్యం రాస్తూ యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞకృజ్ఞి యజ్ఞభుగ్ యజ్ఞసాధన నామాలకి విష్ణు పురాణంలో చెప్పిన వరాహస్వామి అవతారం వర్ణనంతటి అక్కడ ఉటంకించారు ఆయన. అంటే యజ్ఞమంతా నారాయణ రూపంలో గోచరిస్తోందని వర్ణన చాలా విస్తారంగాని దాన్ని అలా క్లుప్తం చేసి ఇలా అందించారు నారాయణ భట్టాత్రి. యజ్ఞరూపుడైన వరాహస్వామిని, యజ్ఞంలో ఉన్నవన్నీ ఆయన శరీరంలో కనబడుతున్నాయి. త్వచిచ్ఛందో రోమన్వపి త్వచిచ్ఛందో రోమస్వపి కుశుగణాశ్చక్షుషి ఘృతం చతుర్హోతారంఘ్రౌ సృగపి వదనే చోదరయిడా గ్రహాజిహ్వాయాంతే పరపురుష కర్ణే చ సమసా విభో సోమో వీర్యం వరదగళదేశే స్యుపసదః. వరాహస్వామి యొక్క యజ్ఞమయ తనువుని ఒక్క శ్లోకంలో చెప్పారు. ఈ శ్లోకం మూలంలో 2-3 శ్లోకాలుగా కూడా వర్ణింపబడుతున్నది. భావం క్లుప్తంగా తెలుసుకునే పనిచేద్దాం. త్వచిచ్ఛందో రోమస్వపి కుశగణాశ్చక్షుషి ఘృతం. వేదములు ఎందు ఛందస్సు అని ఉంటుంది. ఆ ఛందస్సు చర్మముగా ఉంది, దర్భలు రోమములుగా ఉన్నాయి. ఇక చక్షుషులు ఆజ్యపాత్రల్లా ప్రకాశిస్తున్నాయి. అలాగే వరాహస్వామికి వరాహానికి 4 పాదాలు ఉన్నట్లు ఇక్కడ చతుర్హోతలు 4 పాదాలుగా ఉన్నారు. అంటే యజ్ఞమునందు అధ్వర్యుడు, బ్రహ్మ, హోత, ఉద్గాత 4 ఉంటారు. ఆ 4కి 4 రకాల యజ్ఞజ్ఞానం ఉంటుంది. ఆ 4 తత్వములే 4 పాదములుగా కలిగినట్లు ఈ వరాహస్వామి కనిపిస్తున్నది అన్నారు ఇక్కడ. దానికి తోడు విశేషించి యజ్ఞముల యందు వాడబడేటువంటి పాత్ర విశేషాలు ఏవైతే ఉంటాయో, చమస మొదలైనటువంటి పురోడాస ఇచ్చా ద్రవ్యములు పెట్టే పాత్రలు, ఈ పాత్రలే అవి ఒకటి ఉదరముగాను చెవులుగాను ఇత్యాది రూపాలతో కనబడుతున్నాయి. ఇక విశేషించి అగ్నిహోత్రుడు జిహ్వగా గోచరిస్తున్నాడు. ఈ విధంగా అనేక రకములైన యజ్ఞ ద్రవ్యములు, యజ్ఞ అంగములు, యజ్ఞ ద్రవ్యములు ఇవన్నీ తన శరీర రూపంగా గోచరింపజేస్తూ భగవానుడు కనబడుతున్నాడు. ఆయన భూమిని ఉద్ధరించాడు. దీనిలో మనకు తెలియజేస్తున్నది ఏంటంటే, భూమి ఉద్ధరింపబడాలంటే, క్షేమంగా ఉండాలంటే యజ్ఞము ద్వారా మాత్రమే క్షేమంగా ఉంటుంది. ఇది మహర్షులు, ప్రాచీన మహర్షులు తపశ్శక్తితో దర్శించిన గొప్ప విశ్వవిజ్ఞాన రహస్యం. ఇప్పటి విజ్ఞానానికి ఇది అందుకోవడానికి ఇంకా ఎన్ని వేల సంవత్సరాలు పడుతుందో తెలియదు. ఈ విజ్ఞాన ఋషులు తపశ్శక్తి మనకు అందించారు. అది యజ్ఞమే విశ్వాన్ని కాపాడుతుంది. యజ్ఞం విష్ణువు యొక్క రూపం. యజ్ఞమే పృథ్వీని రక్షిస్తుందని చెప్పడానికై స్వామి యజ్ఞవరాహ రూపం ధరించాడు ఇక్కడ. కానీ వరాహవతారం యజ్ఞతత్వానికి సంకేతము. పైగా వరాహస్వామిని భూమిని ధరించాడు. మనం ఉన్నది ఎక్కడ? భూమి మీదేగా. కానీ మనందరం ప్రార్థించవలసిన దైవం వరాహస్వామి. వరాహస్వామి ఉపాసనకు విశేషం. అటువంటి వరాహస్వామిని నమస్కారం చేసుకోవాలి ఇక్కడ. ఈ వరాహస్వామి యొక్క వర్ణన విష్ణు పురాణంలో కూడా చాలా విస్తారంగా ఉన్నది. విష్ణు సహస్రనామ స్తోత్రంలో మహావరాహో గోవింద సుషేణ కనకాంగది గుహ్యో గభీరో గగనో గుప్తచక్ర గదాధర వేదాస్వాంగో జితకృష్ణ దృఢ సంకర్షణోచ్యుత. ఈ నామములన్నీ వరాహవతారాన్ని చెప్తాయి అనేటువంటి విషయాన్ని ఆదిశంకర భగవత్పాలు వారు, పరాశర భట్టరు గారు వీరందరూ ప్రస్తావన చేశారు. ఇది వరాహస్వామిని తెలియజేస్తుంది. ఆ మాటకొస్తే యజ్ఞో యజ్ఞపతి యజ్వా కూడా ఆయన్నే తెలియజేస్తుంది. యజ్ఞేశ అచ్యుత గోవింద అంటాం కదా. యజ్ఞో వై విష్ణు, యజ్ఞమే విష్ణు స్వరూపని వేదం చెప్తున్నది. అదే వరాహస్వామి కథ వినడం ఓ మహాయజ్ఞ పురుషుణ్ణి ఉపాసించడమే ఇక్కడ. సర్వయజ్ఞములు నారాయణ స్వరూపములే. యజ్ఞం ఆయన, యజ్ఞేశ్వరుడు ఆయన. అదే యజ్ఞో వై విష్ణు ఆయనే. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంతకేశవ. యజ్ఞం పూర్తవగానే ఈ శ్లోకం చదువుకుంటారండి సంప్రదాయజ్ఞులు. ఎందుకంటే యజ్ఞం పరిపూర్ణ ఫలం ఇవ్వాలంటే ఈ శ్లోకం వల్ల లభిస్తుంది. అది యజ్ఞేశ్వరుడే నారాయణుడు. అది వరాహస్వామి తత్వంలో మనకి చూపిస్తున్నాడు. కానీ వరాహస్వామి అంటే యజ్ఞస్వరూపము, యజ్ఞపురుషుడు. అదే యజ్ఞవరాహస్వామి అని పేరు. పైగా ఆది వరాహస్వామి. ఈ భూమి ఆవిర్భవించి స్థితిలో ఉండడానికి కారణం ఆయనేగా. అందుకే ఆది వరాహస్వామి అని కూడా చెప్పబడుతున్నాడు. ఈయన గోవిందుడయ్యా అన్నాడు. గోశబ్దానికి భూమి అని కూడా అర్థం ఉన్నది. భూమిని తెలుసుకున్నవాడు
భూమి ద్వారా తెలియబడివాడు, భూమిని రక్షించినవాడు అని 3 అర్థాలు ఉన్నాయి దీనికి. అని ఎక్కడో పెట్టేసిన భూమి ఎక్కడుందో ఈయనకే తెలుసు, బ్రహ్మాదులు తెలుసుకోలేపారు. భూమి ఎక్కడుందో తెలుసుకున్నాడు, తిరిగి దాన్ని ఉద్ధరించి తెస్తుంటే భూమి ముందు కనబడింది. భూమి వచ్చిందంటే ఆయన వస్తున్నాడని తెలిసింది. కానీ భూమి ద్వారా తెలియబడివాడు, భూమిని రక్షించినవాడు. గోవింద శబ్దానికి ఇదొక అర్థం చెప్తారు. అది మహావరాహో గోవింద. ఈ ఆదివరాహస్వామి తర్వాత భూమి యందు క్రీడాద్రి అని శేషాద్రిపైకి వచ్చాడు. మొట్టమొదటి వచ్చినవాడు ఈయనే. అందుకే మనం ఇప్పుడు మొట్టమొదటిగా వరాహస్వామి నమస్కారం చేస్తాం. ఆయన పేరు గోవిందుడు కనుక గోవింద గోవింద అనడానికి కారణం ఇదేనండి. ఇక్కడ వరాహస్వామి పేరు గోవిందుడు, అది ఆదిగా వచ్చిన అవతారమే, అప్పుడే ఆయన పేరు గోవిందుడు. కృష్ణావతారంలో మరొక అర్థం ఇచ్చాడు, అసలు అర్థం తీసేయకుండా. ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి గోవిందనామానికి. 2018లో గోవిందం పరమానందం చెప్పినప్పుడు అన్ని అర్థాలు చెప్పాను, నాకు బాగా గుర్తుంది ఇక్కడ. సరే, విశేషించి ఇప్పుడు వరాహస్వామిని మనం ప్రస్తావన చేసుకున్నాం. హవ రూపివి హవనేతవు హవభోక్తవు నిఖిల హవ ఫలాధారుడవున్ హవరక్షకుండవగు నీకు అవితథముగా నతులొనర్తుమయ్య ముకుందా అని అక్కడ ఉన్నటువంటి మహాత్ములందరూ స్తోత్రం చేశారు అంటారు పోతన గారు. హవనం అంటే హోమము, యజ్ఞమే. అంటే హవరూపివి హవనేతవు హవభోక్తవు నిఖిల హవ ఫలాధారుడవున్ హవరక్షకుండవగు నీకు అవితథమగు నతులొనర్తుమయ్య ముకుందా. యజ్ఞానికి యజ్ఞ రూపుడువు నువ్వు, యజ్ఞానికి నాయకుడువు నువ్వు, యజ్ఞమునియందు అగ్నిహోత్ర స్వరూపుడివి, భోక్తవు నువ్వు. అది యజ్ఞాగ్ని హవిస్సుల్ని హరిస్తుంది కనుకనే హరి అని పేరు, యజ్ఞస్వరూపుడని పేరు ఆయనకి. హవ భోక్తవు నిఖిల హవ ఫలాధారుడవన్, యజ్ఞ ఫలాలకు నువ్వే ఆధారం. అంటే యజ్ఞమంతా ఆయనే కనబడుతున్నాడు. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నవు బ్రహ్మణాహుతం అన్నట్లు ఆ యజ్ఞస్వరూపంతా ఆయనే. హవ రక్షకుండవగు, యజ్ఞ రక్షకుడు నువ్వు. కానీ యజ్ఞానం నువ్వు, యజ్ఞానికి ప్రభువు నువ్వు, యజ్ఞముయందు భోక్తవు నువ్వు, యజ్ఞ ఫలాన్నిచ్చేవాడు నువ్వు, యజ్ఞ రక్షకుడు నువ్వు. 5 విధాలుగా యజ్ఞస్వరూపంతో ఉన్న నీకు మేము నమస్కారం చేస్తున్నాం అన్నారు వారు. మనందరం నమస్కారం చేసుకుందాం. అందే విభో సోమో వీర్యం వరద గళదేశేప్యుపసద. యజ్ఞములో చెప్పబడే ఉపసదములు అనే వాడేటువంటి ఇష్టులు మొదలైనవి నీ గళ రూపముగా ఉన్నాయి, కంఠరూపములుగా ప్రకాశిస్తున్నాయి. నీ వీర్యమే సోమముగా గోచరిస్తున్నది అని ఋషులందరూ నిన్ను స్తోత్రం చేస్తూ ఉంటే వాళ్ళను అనుగ్రహించి భూమిని రక్షించిన హే వరాహస్వామి మమ్మల్ని కాపాడవయ్యా గురువాయు పురాధీశ. అంటే ఏ అవతారం చెప్పినా అందరూ గురువాయూరప్పలోనే ఉన్నారు, గురువాయూరప్పే అవతారములు. కానీ గురువాయూరప్పే నారాయణుణ్ణి భాగవతంలో వర్ణింపబడ్డ సర్వావతార రూపుడుగా దర్శిస్తున్నాడు. ఇక్కడ దర్శిస్తున్నాడు అనేకంటే సాక్షాత్కరింపజేసుకుంటున్నాడు. ఉన్న సత్యాన్ని చూస్తున్నాడు కానీ లేనిది ఆరోపించుకోవడం లేదు కదా. అందుకే దర్శనమవుతుంది. మునీంద్రైరిత్యాది స్తవన ముఖరైర్మోదితమనామహీయస్యా మూర్త్యా విమలతర కీర్త్యా చ విలసన్ స్వధిష్ట్యం సంప్రాప్త సుఖరస విహారీ మధురిపో నిరుంధ్యా రోగం మే సకలమపి వాతాలయపతే. నిరుంధ్యా రోగం మే సకలమపి వాతాలయపతే. అన్న గురువాయూరప్ప అన్నప్పుడు గురు శబ్దం తీసి కేవలం వాయుపురపతే అన్నా ఇబ్బంది ఏం లేదు. పైగా వాతాలయపతే అనే మాటలు మరో భావం తీసుకోవాలంటే 4 ఊపిరి తిరుగుతుంది, ఊపిరిలో నువ్వు తిరుగుతున్నావు. ప్రాణానికి ప్రాణమైన అందుకే గాలిదారుల్లో ఆయన తిరుగుతుంటాడు, ప్రాణపు దారుల్లో. అందుకే ఆ ప్రాణాయామ ప్రక్రియలో యోగులు ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో నారాయణ్ణి దర్శిస్తారు. అది నామస్మరణగా మంత్రజపంగా ధ్యాన రూపంగా చూడడమే ప్రాణశక్తిని భగవంతుడిగా దర్శించడం. అప్పుడు ప్రాణానికి ప్రాణమైన పరమాత్మను పట్టుకోగలం. అందుకే వాతాలయపతి అన్నప్పుడు ఈ భావం కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ ప్రాణములు ఏ పట్టణంలో ఉన్నాయో దానికి నువ్వు ప్రభువువి. అంటే ప్రాణము ప్రభువు కాదు, బుద్ధి ప్రభువు కాదు. అందుకే ప్రాణాలు ఆత్మ కాదు, బుద్ధి ఆత్మ కాదు అని తెలుసుకోవాలి. ఇక్కడ వాటికి కూడా ఎవడు చైతన్యం ఇస్తున్నాడో వాడు పతి. అందుకే వాతాలయపతి అని మనలో మనమే మన ప్రాణాలకు కూడా ప్రభువుగా ఉన్న పరమాత్మని ధ్యానించాలండి. ప్రాణాలకు ప్రభుత్వం పరమాత్మది, ఇంకెవరిది కాదు. ఒక్కొక్కడు పైత్యం ముదిరిపోయి ప్రాణేశ్వర అంటారు. ప్రాణాల మీద ఎవరికి ఈశ్వరత్వం లేదు, భగవంతుడికి తప్ప. వీడికే ప్రాణం మీద ఈశ్వరత్వం లేదు. మరొకరు ప్రాణేశ్వరు ఎక్కడవుతారు, ప్రాణేశ్వరు ఎక్కడవుతారు చెప్పండి. ఇక్కడ ప్రాణాలకు ఈశ్వరుడు పరమేశ్వరుడే. అందుకే ప్రాణేశ్వరి ప్రాణదాత్రి ఆ తల్లి జగన్మాత. ఆ జగన్మాతని మనం పరమాత్మ నారాయణుడికి ఉపాసించినప్పుడు ప్రాణేశ్వర అయినే. ఇక్కడ ఏమున్నది? ఈశాన ప్రాణద ప్రాణ. అందుకే నిరుంధ్య రోగం మే సకలమపి వాతాలయపతే అని ఆ మధుసూదనుడైనటువంటి వరాహస్వామిని స్తుతించారు. ఈ విధంగా వరాహావతార గాథ
చక్కగా చెప్పబడుతున్నది. అటుపై ఇంకా అన్నగారు మిగిలిపోయారు, తమ్ముడు పని ముందే అయిపోయింది ఇక్కడ. హిరణ్యాక్షే ప్రోత్రిప్రవర వపుషాదేవ భవతాహతే శోకగ్రోధగ్లపిత ధృతిరేతస్య సహజక హిరణ్య ప్రారంభ కశిపురమరారాతి సదసి ప్రతిజ్ఞామాతేనే తవ కిల వదార్థం మురరిపో. హే మురారి శ్రీకృష్ణ, ఈ విధంగా నీ చేతులతో తమ్ముడైన హిరణ్యాక్షుని మరణించగానే శోకము క్రోధము బాగా పెరిగిపోయాయి. ఎవడికి? హిరణ్యకశిపునికి. ఎందుకంటే ఏతస్య సహజ, అవి సహజం నాయన. ఎవరిలో రజోగుణ తమో గుణాలు ఉంటాయి, వాడికి రెండు వస్తూ ఉంటాయి, శోకము క్రోధము. ఈ రెండిటితో హిరణ్యంతో ప్రారంభమయ్యే కశిపుడు హిరణ్య ప్రారంభ కశిపు అంటే హిరణ్యకశిపుడు రాక్షస సదస్సులో ప్రతిజ్ఞ పెట్టాడు. ఏమని? ఎలాగైనా విష్ణువును మట్టుపెడతాను అని ప్రతిజ్ఞ పెట్టాడు. దానికి తగ్గ భయంకరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుతో కోరుకున్నది ఏమిటి అంటే జరామరణాలు ఉండకూడదు అన్నాడు బ్రహ్మదేవుడితో. అవి ఆ స్థితి నాకే లేదు, నీకెక్కడిస్తానయ్యా అన్నాడు ఇక్కడ. ఇంకేదైనా కోరుకున్నాడు. అప్పుడు కోరుకున్నాడు ఆయన, గాలిం కుంభిని అగ్ని నంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్త్రములన్ తమ ప్రబల భూరిగ్రాహ రక్షో మృగవ్యాళాదిత్య నరాది జంతుకలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాలిన్ మృత్యువు లేని జీవనము లోకాధీశ ఇప్పింపవే. ఇది అడిగాడు వాడు. పగలు కాదు, రాత్రి కాదు, దేవతలు కాదు, నరులు కాదు, రాక్షసులు కాదు, ఇవేవీ కానిది. వెలుగు కాదు, చీకటి కాదు, ప్రాణమున్నవి కావు, ప్రాణము లేనివి కావు అన్న స్థితిలో నేను మరణించాలన్నాడు. అంటే అన్ని ద్వంద్వాలే చూశాడు వాడు. ఈ ద్వంద్వాలు తప్ప ఇంకేది లేదు అనుకున్నాడు. అందుకు తెలివిగా బ్రహ్మకే ఠోకర ఇచ్చాను అనుకున్నాడు ఆయన ఇక్కడ. అంటే చావు తప్పించని అడిగితే తప్పించని వల్ల కాదు అంటే ఇలా ప్లాన్ చేశాడు ఆయన. ఈ రెండూ లేని స్థితిలో నేను మరణించాలి, ఈ రెండిట్లో మరణించకూడదు, అది అడిగాడండి. అంటే ఈ రెండే చూస్తున్నాడు వాడు. మనము రెండే చూస్తాం, అయితే సుఖం లేకపోతే దుఃఖం, అయితే వెలుగు లేకపోతే చీకటి. ఈ రెండింటికి మించి ఒకటి ఉందని మనకు తెలియదు, వీడికి తెలియదు. కానీ తెలిసిన వాడు కూడా ఉన్నాడు. వీడు మేధావి అయితే వాడు మహామేధావి, సూపర్ ఇంటెలెక్చువల్ అండి ఆయన అక్కడ. అది మేధావి విక్రమక్రమ అని నామం అక్కడ. తన మేధాశక్తి అలా ఉంటుంది. కానీ అజ్ఞానుడికి తెలీదు. రాక్షసులకు భగవంతుడి మేధస్సు అర్థం కాదు, వీడికి వాడే మేధావి అనుకుంటారు. సాధారణంగా ఈశ్వరుని ఉనికి తెలియని సైంటిస్టులందరూ హిరణ్యాక్ష హిరణ్యకశిపుడు వంటి వాళ్ళే. ఇది తెలుసుకోండి ఇక్కడ. అది హిరణ్యాక్షుడిది వాడు మరో అక్షం యాక్సిస్ తయారు చేసి భూమి గతి మార్చాలని ట్రై చేశాడు. వాడు అంత టాలెంటెడ్ చూడండి వాడికి. స్పేస్ టెక్నాలజీ అంతా వాడికి తెలుసు ఇక్కడ. దానితో దాన్ని అడి తిప్పుదామని చూశాడు. ప్రపంచంలో యూనివర్సల్ లాస్ కొన్ని ఉన్నాయి, అది ఏర్పరిచిన వాడెవడు? విశ్వరూపుడైన విష్ణువు. దాన్ని తప్పించదలుచుకుంటే వీడు పనులు ఇలాగ అవుతాయి. కానీ యాంటీ నేచర్ ఎప్పుడు వెళ్ళకూడదండి. యాంటీ నేచర్ కూడదు. నేచర్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం అనుకుంటారు. కొన్నాళ్ళకి అది తిరగబడితే తట్టుకోలేరు. నేచర్ని ఎలా చూడాలి అనేది తెలుసుకోవాలంటే వేద విజ్ఞానం బాగా వంటబట్టాలి. హిందూ ధర్మ విజ్ఞానం బాగా తెలిస్తే ప్రకృతితో ఎలా డీల్ చేయాలో తెలుస్తుంది. ఇక్కడ ప్రకృతిని మిస్హ్యాండిల్ చేసినటువంటి, రాంగ్ హ్యాండిల్ చేసిన వారు రాక్షసులందరూ కూడా. ఒక్కొక్కడు తపస్సులు చేశాడు, ఏమిటి అంతా యాంటీ నేచరే. చావకుండా ఉండాలనుకోవడం యాంటీ నేచర్ కదా. పోనీ చావకుండా ఉండాలనుకోవడం మంచిదే, కానీ ఏది చావకుండా ఉంటుందో తెలుసుకోవాలి, అది నువ్వు అవ్వగలగాలి. చచ్చే లక్షణం కలిగిన పట్టుకుని అది చావకుండా ఉండాలనుకోవడం తప్ప కాదండి. నేను తెలుగులోనే చెప్తున్నా కానీ అర్థం కాలేదని విషయం నాకు అర్థమైపోయింది. చచ్చే లక్షణం దేనికుందో అది చావకుండా ఉండాలనుకోవడం తప్పు కాదా? చచ్చే లక్షణం అంటే శరీరం ఒకప్పుడు పుట్టినప్పుడు పోతుంది, అది ఎప్పుడు ఉండిపోవాలనుకుంటే యాంటీ నేచర్. ఇందులోనే చావనది ఒకటి ఉంది. వినశ్యత్ స్వవినశ్యంతం ఎప్పశ్యతి సపశ్యతి అన్నాడు గీతలో పరమాత్మ. నశించే వాటిలో నశించని వాడిని నేను, నన్ను తెలుసుకున్నవాడు ఎప్పుడు నశించిపోడని చెప్పాడు ఇక్కడ. కనుక తెలుసుకోవాల్సింది అమృతతత్వం, మృతతత్వం కాదు. మృతాన్ని అమృతం చేయాలనుకున్నారు ఈ దౌర్భాగ్యులు. అమృతాన్ని తెలుసుకుని సిద్ధి పొందిపోయారు యోగులు. తెలుసుకోండి ఇక్కడ. ఇది వీళ్ళ కథల్లో ఉన్నటువంటి అర్థం. ఎందుకంటే రాక్షసుల కథలు అప్పుడెప్పుడు జరిగినవి కాదు, ఇప్పుడు జరుగుతున్నవే. ఇదే సైకాలజీ, ఇదే మెంటాలిటీ. ఏమైనా మార్పు ఉందా అండి? వాళ్ళలాగే ఆలోచిస్తున్నాం. భగవంతుడు ఉనికిని సంశయిస్తాం, సంశయించిన ఆయన అంతలే అంటాం. అదొకటి తెలుసుకున్నా కూడా ఇటు స్థితిలో ఉన్నాం. మొత్తానికి ఇలాంటి వరాన్ని పొందాడు వాడు. రెంట చావకూడదు. రెంట చావకూడదు అంటే తెలుసు ఇక్కడ. అటువంటి వాడికి కలిగిన సంతానంలో హ్లాదుడు, అనుహ్లాదుడు, సుహ్లాదుడు, ప్రహ్లాదుడు నలుగురు కొడుకులు. తతోస్య ప్రహ్లాద సమజనిసుతో గర్భవసతౌ. ఎందుకంటే అంత భాగవత కథని ఇంత క్లుప్తం చేశాడు మహానుభావుడు. అంత క్లుప్తం చేసిన దాన్ని మరింత క్లుప్తం చేసుకుంటున్నాం మనం. ఏం చేస్తాం? అసలు కథ ఆయన క్లుప్తం చేసిన తీరు అందంగా ఉందండి. ఒక్కోసారి
తగ్గించారంటారు కానీ తగ్గించడంలో సొగసు ఉండాలి, ఆ సారం పోకుండా తీసుకురావగలగాలి. ఆ శక్తి నారాయణ భట్టాత్రి దగ్గర కనబడుతోంది ఇక్కడ. తతోస్య ప్రహ్లాద సమజనిసుతో గర్భవసతౌ మునేర్వీణాపానేరధిగత భవద్భక్తి మహిమా సవై జాత్యా దైత్య శిశురపి సమేత్య త్వయి రతిం గతస్త్వద్భక్తానాం వరద పరమోదాహరణతాం. ఒక్క శ్లోకంలో ఎంత సారం పెట్టాడో మహానుభావుడు ఇక్కడ. డెన్సిఫైడ్ శ్లోక అండి ఇది కూడా. ఎంత సారవంతంగా రచించాడు ఇక్కడ. అతనికి ప్రహ్లాదుడిని పుత్రుడు కలిగాడు. మిగిలిన వాళ్ళు కథలు లేవు, వీడికే కథ. మిగిలిన వాళ్ళు పుట్టారు ఉన్నారంతే, ఈయన గారిదే కథ ఇక్కడ. అటువంటి ప్రహ్లాదుడు దితిసుతుడైనప్పటికీ దైత్య శిశురపి, అంటే దైత్య వంశంలో కలిగిన వాడైనప్పటికీ, దితిసుతుడైనటువంటి హిరణ్యకశిపునికి పుత్రుడు అయినప్పటికీ, అంటే దైత్య వంశంలో పుట్టాడు ఆయన. దైత్యవంశంలో పుట్టినప్పటికీ వీణాపాణే మునే అధిగత భవద్భక్తి మహిమ, వీణాపాణి అయిన ముని వల్ల నీ భక్తి మహిమను తెలుసుకున్నాడు. వీణాపాణి అంటే ఎవరండి? నారద మహర్షి. ఒక్కసారి మీ నారద అంటే వీని ఆనందిద్దామని మరేం కాదు ఇక్కడ. వీణాపాణి అయినటువంటి ముని అంటే నారదుడు. ఆయన పని ఏమిటంటే గాయన్ నారాయణ కథాం లోకేషు ప్రచర్షతి. అద్భుతమైన మహతి వీణ మీద నారాయణ కథాగానం చేస్తూ లోకాన్ని తరింపజేస్తుంటాడు మహాత్ముడు. అందుకే వీణాపాణి అని చెప్పడంలో అది అందమైనటువంటి విషయం. ఆ వీణాపాణి అయినటువంటి ఆ నారదుని ద్వారా నీ భక్తి తెలుసుకున్నాడు ఆయన. ఎప్పుడు అనేది అందరికీ తెలిసిందే, మాతృగర్భంలోనే. మాతృగర్భము చొచ్చి మన్నది మొదలుగా హరిభక్తి పుంభావమైన వాని, లేదా చిత్తమచ్యుతు మీద చేర్చువాని. మాతృగర్భంలో ఉండగానే చిత్తం అచ్యుతుల మీద పెట్టిన మహానుభావుడు అండి ఆయన అక్కడ. కొందరు ముందు కోపం పుట్టి తర్వాత పుట్టావయ్యా నువ్వు అంటారు. అంటే ఎక్కువ కోపం కనబడితే ఈ పేరు అంటూ ఉంటారు. గుర్తున్న ఈ ఎక్స్ప్రెషన్స్తో ఒకప్పుడు తెలుగు భాష మంచిగా బ్రతుకున్న రోజుల్లో ఉండేవి ఇవి. ముందు కోపం పుట్టి తర్వాత వీడు పుట్టాడండి అంటే వాళ్ళు అంత డామినేటింగ్గా కోపం ఉందని అర్థం. మా ప్రహ్లాదుడు వారు ఉన్నారే, ముందు భక్తి పుట్టి తర్వాత ఆయన పుట్టాడు ఇక్కడ. అంత విష్ణు భక్తి. అందుకే భక్తి ఎంత గొప్పదంటే అంభోజ గర్భాదులు అభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన వాని. బ్రహ్మాది దేవతలకు కూడా లేదండి ఇది భక్తి. ఇది బ్రహ్మదేవుడు భక్తుడు కాడా అని మీరు అడగవచ్చు, కానీ బ్రహ్మదేవుడు మించిన భక్తుడు ఈయన. అది ఎలాంటి భక్తి అంటే ప్రహ్లాద చరిత్ర వింటే తెలుస్తుంది. అటువంటి భక్తి అది అంభోజ గర్భాదులు అభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన వాని. బ్రహ్మాది దేవతలకు కూడా చేతకానటువంటి విష్ణుభక్తి ఒక రూపం ధరిస్తే ప్రహ్లాదుడుగా ఉంది. కానీ ప్రహ్లాదుడు ఎంబాడిమెంట్ ఆఫ్ భక్తి అండి ఇక్కడ. శుద్ధ భక్తి, జ్ఞానభక్తి. ప్రహ్లాదుడు జ్ఞానభక్తికి ప్రతీక, అది తెలుసుకోవాలి. సర్వం విష్ణుస్వరూపం అనే జ్ఞానం కలిగినవాడు. విష్ణువు అంటే ఒక చోట ఒక పరిమితిలో ఉన్నాడని కాదు, విష్ణువు కానిది లేదు, అంతా విష్ణువే. అసలు విష్ణు అనే నామమే అంతా ఆయనని చెప్పడానికి పుట్టినది ఇక్కడ. అంతటా ఆయన ఉన్నాడు ఇక్కడ. ఎన్ని కెరటాలున్నా ఎన్ని బుడగలున్నా అంతా జలమే సముద్రంలో. అలాగే ఎన్ని రకాల ఉపాధులు కనబడుతున్నా అంతా విష్ణువు ఒక్కడే, అది తెలియాలి. అలాంటి జ్ఞానం కలిగినవాడు. అంతేగాని 10 ఉపన్యాసాలు విని 11 ఉపన్యాసం ఇచ్చేవాడు కాడు. కొంతమంది పుస్తకాల్లో వినేసి అంతా విష్ణువేనండి అంటే శ్లోకాలు కోట్ చేస్తుంటారు, వాడికి తెలిసింది చెప్పడానికి. కానీ అనుభవం అన్నిటికంటే గొప్పదండి. ప్రహ్లాదుడు అనుభవం, భగవంతుడు అనుభవం కలిగినవాడు, అనుభవంతో మాట్లాడతాడు. అందుకే ఆయన సామాన్యుడి కాడయ్యా. దైత్య శిశురపి, దైత్యుల వంశంలో పుట్టినవాడినప్పటికీ వీణాపానేహ మునేహ అధిగత భవద్భక్తి మహిమ, వీణాపానయైన ముని వల్ల నీ భక్తి మహిమ తెలిసినవాడు. అందుకే త్వయి రతింగత, నీపై ఆసక్తిని కలిగిన వాడై అద్భుతమైన మాట అంటున్నారు ఇక్కడ నారాయణ భట్టాత్రి. భక్తానాం పరమోదాహరణతాంగత. భక్తుల్లో ఎవరిని ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ది పెర్ఫెక్ట్ అండ్ అల్టిమేట్ ఎగ్జాంపుల్ ప్రహ్లాదుడే అన్నాడు ఇక్కడ. పరమ ఉదాహరణత, ఉదాహరణ అంటే ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్గా చెప్పవలసిన వాళ్ళ పరమ, అంత గొప్ప భక్తుడండి ప్రహ్లాదుడిని. భక్తుల్లో ఉత్కృష్ట భక్తుడిగా చెప్పాలి. ఎందుకంటే 4 రకాల భక్తుల గురించి చెప్పాడు కదా మహానుభావుడు కృష్ణ పరమాత్మ గీతలో. ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఇందులో తేషాం జ్ఞానీ నిత్యయుక్త అహం సచ మమ ప్రియ అని చెప్పాడు ఇక్కడ. అందులో 4వ వాడు ఉన్నాడే, వాడు నాకు చాలా ఇష్టం అన్నాడు ఇక్కడ. ఆ 4వ వాడు వీడండి ఇక్కడ. జ్ఞానభక్తులు కొంతమంది ఉంటారు. అలాంటి జ్ఞానభక్తులు సుఖయోగీంద్రుడు, ప్రహ్లాదుడు, ఆదిశంకర భగవత్పాదులు వారు, వీళ్ళందరూ జ్ఞానభక్తులు. ఆదిశంకరులు విష్ణుభక్తి ఎంత గొప్పది అనేది మనం ఇక్కడ గోవిందం పరమానందం చెప్పినప్పుడు చెప్పుకున్నాం. ఆయన గీతాభాష్యంలో ఎంత గొప్పగా కనబడుతుందో అంతా కూడా ఇక్కడ అంత విశేషం. పైగా ప్రబోధ సుధాకరం అనే గ్రంథంలో ఆదిశంకరులు అస్మాకం కులదైవతం యదుమణి అన్నారు.
మా కులదైవమయ్యా మా కృష్ణుడు అన్నాడు. అంత ఇష్టానికి విష్ణువు అంటే జ్ఞానభక్తుడు. అది విష్ణు సహస్ర భాష్యం రాస్తూ విష్ణు అనే మాటకు అర్థం రాసేటప్పుడు ప్రహ్లాదుడు విష్ణు పురాణంలో చెప్పిన మాటలు అలా కోట్ చేశారండి ఆదిశంకరుడు. అంతేకాదు ప్రహ్లాదుడు చెప్పినటువంటి ఒకానొక భావం ఆదిశంకరుడు స్ఫూర్తి పొంది లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం రచించారు. స్వామి రాకుండానే స్తోత్రం ఎందుకు, ఆగుదాం, కథలోకి వద్దాం. కనుక ప్రహ్లాదుడు అంటే ఏంటో చెప్పడానికి ఒక్క మాటలో చెప్పేశాడు. గతస్త్వద్భక్తానాం వరద పరమోదాహరణతాం. హే వరద, హే నారాయణ, నీ భక్తుల్లో పరమ ఉదాహరణగా చెప్పదగినటువంటి వాడు ఆ ప్రహ్లాదుడు. అతనికి ఇంత జ్ఞానం గురువు వల్ల వచ్చింది. ఆ గురువు వీణాపాణి అయిన నారదుడు. అటువంటి అతను నిరంతరం నీయందే మనస్సు లగ్నం చేయడం చేత బాహ్య ప్రపంచంతో పెద్ద ఆసక్తి ఉండదు. ఎవరైతే భగవద్ ఆసక్తి ఉంటుందో వాళ్ళకి బాహ్యాసక్తి ఉండదండి. లేకపోయేటప్పటికల్లా ఇతరుల వల్లే విషయాల మీద పెద్ద ఉత్సాహం చూపించడం వాళ్ళు లంపటలు కారు. దానితో ఇతరుల్లా వీడు ఉండకపోయేటప్పటికల్లా ఆడ్ ఫిగర్లా కనిపిస్తాడు. దానితో రాక్షసుడు ఏమనుకుంటాడు, వాళ్ళ నాన్న వీడు మూర్ఖుళ్ళ ఉన్నాడు, అందరు పిల్లల్లాగా హాయిగా కొట్టుకుంటూ తిరగట్లేదే, ఒక చోటు కూర్చుని ఏదో జానిస్తూ ఉన్నట్టు పిచ్చోళ్ళలో ఉన్నాడు, వీడెవడు జడుడైపోతున్నాడు, కనుక వీడికి చదువు చెప్పించాలి అని చెప్పి తమ వద్ద ఉన్నటువంటి ప్రధానమైన ఆచార్యులు శుక్రాచార్య పుత్రులైనటువంటి చండామార్కులు ఇద్దరిని పిలిచి వాళ్ళకి దగ్గర విద్యార్థిగా చేర్చారు. వాళ్ళు విద్యలు నేర్పారు. దాని తర్వాత తీసుకొచ్చి, నాయనా నువ్వు చదివిన వాటన్నింటిలోని గొప్పదేదో చెప్పన్నాడు. ప్రశ్నకు తగ్గట్టు ఆన్సర్ చేశారండి. ఏ ప్రశ్న ఉంటే దానికి ఆన్సర్ ఉంటుంది. నువ్వేమడిగావు, అన్నిటికంటే గొప్పది ఏదన్నావు కదా, చెప్తున్నాను వినన్నాడు. ఇక్కడ అన్నిటికంటే గొప్పది ఏమిటి అంటే, వేగంగా తెలివి తెచ్చుకుని పరమాత్మను ఆశ్రయించిన వాడే గొప్పవాడు, పరమాత్మను ఆశ్రయించడమే గొప్పది. ఇది చదువులన్నిటి సారం నేను తెలుసుకున్నాను. ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతు లోపలం ద్రెళ్ళక వీరునేమనుమతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్యకళామయ మంచు విష్ణునందుల్లము సేర్చితారడవి నుండుట మేలు నిశాచరగ్రణి. ది ఫస్ట్ లెసన్ టాట్ పై ప్రహ్లాద. నాన్న పిలిచినప్పుడు మొట్టమొదటి పాఠం ఇది చెప్పాడనమాట. అలా డిఫరెంట్ క్లాసెస్ తీసుకున్నాడు ఆయన. పిలిచిన ప్రతిసారి పాఠాలు చెప్పాడు ఆయన. ఆయన క్లాసెస్ అన్నీ ఒక దగ్గర తీసుకొస్తే ప్రహ్లాద గీత అవుతుంది. అత్యద్భుతమైనది. ఆ కోణంలో రీసెర్చ్ చేయాలి ఆవిడైనా. భాగవత గీత, అది భగవద్గీత కాదు, భాగవత గీత అవుతుంది ఇక్కడ. పైగా పోతన గారి పద్యం తగలకపోతే భగవద్గీత విన్నట్టే ఉండదు తెలుగువాడికి. అందుకే తెలుగువాడి భాగ్యం అండి, పోతన గారు పుట్టిన భాషలో పుట్టడం, పోతన గారు రాసిన భాషలో పుట్టడం. అలా పుట్టు కూడా ఆయన చదవకుండా బతకడం దౌర్భాగ్యం. ఇంకేం చెప్పేది ఉంది ఇక్కడ. అందుకు పోతన పద్యం ఒక్కడు కూడా తెలియదండి తెలుగువాడిని అంటే, ఎందుకు పుట్టారని ఆయన అంటారు ఎవరైనా. అది జన్మ చరితార్థం కావాలంటే ఇలాంటి గ్రంథాలు చదవాలి. ఎంత హెరిటేజ్ ఉంది మనకి. పోతన గారు ఎంత చక్కగా చెప్పాడు. ఈ శరీరం అందరూ ధరిస్తున్నారు, పుడుతున్నారు, పెరుగుతున్నారు, సంసారాలు చేస్తూ చస్తున్నారు, మళ్ళీ పుడతారు. అందుకే ఈ శరీరం ధరించినప్పుడు విశ్వమంతా విష్ణుమయం అని తెలిసి ఆయన యందు ఎవడైతే బుద్ధి పెట్టి ఉంటాడో వాడు సార్థక జన్మడు. దానికి ఏకాంతమైన సాధన కావాలన్నా అని చెప్పాడు ఇక్కడ. వెంటనే కోపం వచ్చింది వాడికి. కోపం వచ్చి, ఇదా మీరు చెప్పిన చదువు అన్నాడు. ఎందుకంటే పిల్లల మీద కోపం రాదు తల్లిదండ్రులకి, ఇంత ఇతరుల మీద కోపం వస్తుంది. అదొక సైకాలజీ. అందుకే ఎట్టాడిన నట్టాడుదు రిట్టిట్టని పలుక నెరుగరు ఇతరుల శిశువులు దట్టించి ఎవ్వరేమని పట్టించరు బాలకునకు పరపక్షంబుల్. ఏమి తెలుగండి పోతన గారిది. ఎట్టాడిన నట్టాడుదురు ఇట్టిట్టని పలుక నెరుగరు ఇతరుల శిశువులు దట్టించి ఎవ్వరేమని పట్టించరు బాలకునకు పరపక్షంబుల్. ఆ తోటి పిల్లలు ఎవరో ఎక్కించుంటారు ఈ బుద్ధి అంతా. లేకపోతే నాకు పుట్టి నీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అన్నాడు ఇక్కడ. ఏకాంతంబున భార్గవులు పలికిరో ఈ దానవశ్రేణికి. ఏకాంతంలో గురువులు కానీ చెప్పారా అని తిరిగి వాళ్ళ మీదకి వచ్చింది. బాబు ఇది మేము చెప్పిన చదువు కాదు, ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియట్లేదు, పైగా మేము చెప్పినవని భలేగా తెలుసుకుంటున్నాను విషయం మాకు తెలుస్తుంది, ఆ పాఠం ఇక్కడ చెప్పలేదని అడగలేదు వాళ్ళ నాన్న. లెక్కలు చదివే కదా, ఫలానా ప్రాబ్లంకి సాల్వ్ చేయని అనలేదు ఆయన. సృష్టిలో గొప్పదేది అన్నాడు ఇక్కడ, చదివిన వాటిలో గొప్పదేది అన్నాడు. తాను ఏది గొప్పది అనుకుని చెప్పాడు. తప్పేం చేశారంటే ఇక్కడ ప్రశ్న బట్టి ఆన్సర్ ఉంటుంది ఇక్కడ. మళ్ళీ చదివిస్తామని తీసుకెళ్లారు. ఈసారి చాలా జాగ్రత్తగా చెప్పి మేము చెప్పిన పాఠాలు తప్ప ఇంకేం చెప్పకని హెచ్చరిస్తూ తెచ్చుకొచ్చి ఆయన ముందు నిలబెట్టారు. మళ్ళీ ఆయన కూర్చుని, బాగా చదివేవని చూపించావు కదా, చదివేవని చెప్తున్నారు వీళ్ళు, నీ టాలెంట్ చూపించాడు ఆయన. అనగానే తన టాలెంట్ తను చూపించాడు. ఏం చేస్తాడు ఇక్కడ, మళ్ళీ మొదలుపెట్టాడు. మన ఎక్కడి దాకా వచ్చాం క్లాస్ అన్నాడు ఇక్కడ. విష్ణువు అనేది మనసు పెట్టుట పద్ధతి ఎలా అంటే మొదలుపెట్టాడు. తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనమున్ సఖ్యము ఆత్మలో నెరుకయున్ మొదలుపెట్టాడు ఇక్కడ. శ్రవణ మనన కీర్తన
అంటే శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం వందనం చర్చనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అను నీ 9 భక్తి మార్గముల సర్వేసున్ హరిన్నమ్మి. ఈ 9 భక్తి మార్గాల్లో ఏదో ఒకటి గట్టిపట్టుకో. శ్రవణము, మననము, కీర్తనము ఇత్యాదులు. ఈ 9 మార్గాలతో విష్ణువుని ఆశ్రయించడమే చాలా గొప్పదని నా అభిప్రాయం. అసలు ఈ శరీరం వచ్చిన తర్వాత ఇంద్రియాలతో భగవంతుని ఆశ్రయించినప్పుడే శరీరం సార్థకమ సుమా. అది చేతులు ఎప్పుడు చేతులు అవుతాయంటే విష్ణువుని పూజించినప్పుడు. నోరు ఎప్పుడు సార్థకమవుతుందంటే ఆయన కీర్తించినప్పుడు. కళ్ళు సార్థకత ఆయన మూర్తిని దర్శించినప్పుడు. పాదాల సార్థకత ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు. బుద్ధి ఆయనకు అర్పించినప్పుడు. గురువు ఆయన గురించి చెప్పినప్పుడు. నాన్న తండ్రి అంటే ఆయన గురించి చెప్పినవాడే తండ్రి అన్నాడు. ఆయనకి 2 వడ్డించాడు, గురువు కోటి తండ్రి కోటి. ఎంత చక్కగా చెప్తుండండి. కంజాక్షునకు దానికంటే ముందు కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకును చూచు చుట్కులు చుట్కులు శశసాయికు మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరి తగిలిన మనము మనము. అంతేనా? భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి కుంభినీధవు చెప్పాడు గురుడు గురుడు. నారాయణుడు గురించి చెప్పేవాడు గురువయ్యా అంటే మీరేం గురువయ్యా అని చెప్పినట్టే అయింది ఇక్కడ. తండ్రి హరిజేరు మన ఎడి తండ్రి తండ్రి అని చెప్పి బుద్ధిగా మళ్ళీ చేతులు కట్టేసుకున్నాడు ఇక్కడ. ఇది ఒక పాజిటివ్ సైడ్ చెప్పడం. ఇంకో సైడ్ చెప్పాలండి. ఇలా చేస్తే బాగుపడతావు అని చెప్పడం ఒక పాఠం అయితే, ఇలా చేయకపోతే దెబ్బతింటావు అని చెప్పడం రెండో పాఠం. రెండూ చెప్పేది ఒకటే, కానీ రెండోది గట్టిగా తగులుతుంది మొదటిదానికంటే. అందుకు రెండో పాఠం చెప్తున్నాడు. ముందేం చెప్పాడు? ఇవన్నీ భగవంతునికి వినియోగించడమే సార్థక జన్మ అన్నాడు. వినియోగించకపోతే ఉండి లేనట్టే అన్నాడు తర్వాత పాఠం. కంజాక్షునకుగా నికాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రిగాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాక. అలా వర్ణిస్తున్నాడు ఇక్కడ. కమలేశు చూడని కన్నులు కన్నులే తనుకుడ్యజాల రంధ్రములుగాక విష్ణు చింతలేని విబుధుండి విబుధుడే పాదయుగముతోడి పశువుగాక. తిడుతున్నాడా చెప్తున్నాడా? చెప్తున్నట్టే తిడుతున్నాడు ఆయన ఇక్కడ. ఎందుకంటే మహాత్ములు కఠినంగా మాట్లాడరు, మృదువుగానే మాట్లాడతారు, దానిలోనే వాతలు పడతాయి. ఏం చేస్తాం ఇక్కడ? కంజాక్షణకు గాని కాయంబు కాయమే. భగవంతునికి వినియోగించనప్పుడు ఈ శరీరం వ్యర్థం. లేదండి దీనిలో గాలి తిరుగుతుందంటే తోలు తిత్తులో కూడా గాలి తిరుగుతుంది, అది అంతా ఇదే అంతా ఇక్కడ. ఇంత కళ్ళున్న ఏం లాభం విష్ణువుని చూడనప్పుడు? గోడకి రంధ్రాలెంతో విష్ణువు చూడని కళ్ళు అంతే. తను కుడ్య జాల రంధ్రములుగాక అన్నాడు ఇక్కడ. అంతేకాకుండా హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుశాక నిర్మిత దర్విగాక. విష్ణువుకు వినియోగించిన చెయ్య అది కర్రతో చేసినటువంటి ఒక గరిట అంతే. మొత్తానికి ఇంద్రియములు మనస్సు పరమాత్మకు అర్పించడమే భక్తి. ఒక్క మాటలో చెప్పేశారండి. భక్తి అంటే ఏమిటో కాదు, కష్టపడక్కర్లేదు. నీకు భగవంతు ఇచ్చిన ఎక్విప్మెంట్స్, టూల్స్ ఇవి. ఈ ఉపకరణములు భగవంతుడికి వినియోగించి అంతే భక్తి. సులభంగా అనిపిస్తుంది కదా, అదే వింటే చాలా సులభంగా ఉంటుంది. చేయడమే కష్టం, చేస్తే మాత్రం భగవంతుడు సులభంగా దొరుకుతాడు ఇక్కడ. అది ప్రాక్టీస్ మీద రావాలి. అందుకే మన వాళ్ళు వీటికి సార్థకత కల్పించడానికే శరీరంతో పూజ అన్నారు, నోటితో కీర్తన అన్నారు, మనస్సుతో స్మరణమన్నారు, ఊపిరితో జపమన్నారు. మనం భగవంతుడిచ్చినవే వాడుకోవాలి భగవంతుడి కోసం. ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? అందుకే నిన్నటి శ్లోకం ఒకటి గుర్తుందో లేదో గుర్తు చేస్తాను. ఈ శరీరం ఎందుకు ఇచ్చేవయ్యా, ఎన్నో కష్టాలు పడుతుంది, జన్మ ఎందుకు అనుకున్నాను ఇదివరకు. ఇప్పుడు తెలుస్తోంది ఈ శరీరమే లేకపోతే నిన్ను దేనితో కీర్తిస్తాను, నీవి ఎలా వింటాను, నీ క్షేత్రాలు ఎలా దర్శిస్తాను అన్నాడా లేదా? అది శరీరం సార్థకత. అది లేనప్పుడు అంత కష్టమే, అంత వ్యర్థమే. అది అసారమైన సంసారంలో సారం భగవద్భక్తి మాత్రమే, మిగిలిందంతా నిస్సారమే. సారభ్రాంతి మాత్రమే ఉంటుంది. సారములేమో అనిపిస్తాయి, వాటి వెంట పరిగెడతాం. అవి నిస్సారమని తేలేటప్పటికి ఆయువైపోతుంది. అని ముందే పెద్దల మాట చెవిని పెట్టి బ్రతుకుని సారవంతంగా చేసుకోవాలి అని చెప్పాడెవడు? ప్రహ్లాదుడు. అక్కడ పెద్ద ఆయన ఉన్నాడు కానీ ఒక్కడి చెవికి ఎక్కలే. దీన్ని బట్టి వయస్సుతో సంబంధం లేదయ్యా, ఎరుకకి కథలన్నీ అవి చెప్తూ ఉంటాం. అంత వయస్సు ఉంది హిరణ్యకశిపుడికి, ఏం లాభం చెప్పింది అర్థం కాలే. ఇంత వయస్సు ఉంది వీడికి, అన్నీ తెలుసు. అని పెద్దవాళ్ళకి అన్నీ తెలుసు అనేటువంటి అవివేకం కూడదు. పిల్లలకి రాదు అనడానికి లేదు. ఇలాంటి కథలు భాగవతంలో చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, సాధన అనేది ఎప్పుడో ఆఫ్టర్ రిటైర్మెంట్ స్కీమ్ కింద పెట్టుకోకుండా బాల్యదశ నుంచే ప్రారంభించాలండి. పిల్లలకి ఎప్పటి నుంచి ఎందుకండి అంటారు మన వాళ్ళు. అదొకటి ఇప్పుడు రాకపోతే అప్పుడు వస్తుందా అండి? ఇక్కడ మొదటి నుంచి భగవంతుడి వైపు తిప్పగలగాలి. అందుకే తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే, ఎవరు భగవంతుడి వైపు పిల్లల బుద్ధిని తిప్పుతారో వాళ్ళే తల్లిదండ్రులు.
ఎందుకంటే ఇక్కడ నుంచి వాళ్ళ బుద్ధిని భగవంతుడు లీడ్ చేస్తాడు. ఇక్కడ వాళ్ళ బ్రతుకు విషయాలు మనం నిష్పూచిగా ఉండొచ్చు. ఇక్కడ అంత అద్భుతమైన విషయం, ఒక్క బోధలో అంత అందం ఉంటుంది. మొత్తానికి మళ్ళీ చదివిస్తామని చెప్పి తీసుకువెళ్ళారు. ఇప్పుడు తెలిసిందా, మేము చెప్పలేదు పిల్లాడికి, అది నువ్వు ఒప్పుకుంటే మళ్ళీ బుద్ధి చెప్తాను తీసుకెళ్ళి అన్నారు. ఇక్కడ పైగా అంగీకరించారు. ఏమని? ఇది ఎంతయు నైజమనీష, తప్పులు లేవు మావలన దానవనాథ విరోధి శాస్త్రములు చెప్పము, క్రూరులై పరులు చెప్పరు నీ చరణంబులాన. ఇది అన్నారు. ఏమని? మేం చెప్పలేదు, ఇతరులు చెప్పరు. నీ కొడుక్కి పాఠం చెప్పి దమ్ముందా ఇతరులకి? ఇతరులు ఎవరు చెప్పలేదు. అనగానే ఈయన గట్టిగా అడిగాడు, వజ్జలు చెప్పని ఈ మతి మజ్జాతుడవైన నీకు మరి ఎవ్వరిచే ఉజ్జాతమయ్య బాలక తజ్జనులను పేరుకొనుము తగనామ్రోలన్. వినడానికి ఎంత బాగున్నాయండి పద్యాలు, అర్థమవడం తర్వాత. వజ్జలు చెప్పని ఈ మతి, అన్నీ తెలుగు పదాలే, అందుకు ఒక్కటి అర్థం కాలేదు తెలుగు వారికి. తెలుగువారు ఎవరంటే తెలుగు పదాలు అర్థం చేసుకునేవారు, డెఫినేషన్ కొత్తది. వజ్జలంటే గురువులు, గురువులు చెప్పని ఈ బుద్ధి మజ్జాతుడవైన నీకు, అక్కడ ఉంది అందం, నాకు పుట్టి నీకు ఎలా వచ్చిందయ్యా అని అర్థం. మరి ఎవ్వరిచే ఉజ్జాతమయ్య బాలక తజ్జనులం పేరుకొనుము తగనామ్రోలు. వాడెవడో చెప్పన్నాడు, చూశాడు గట్టిగా యగాదిగా, చెప్తే వచ్చేదా స్వామి ఇది అన్నాడు. ఇక్కడ ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడికి ఏం రియలైజేషన్ వచ్చింది తెలియదు కానీ ప్రహ్లాదుడు రియలైజేషన్ వచ్చేసింది. ఏమని చెప్పినా అర్థం కాదన్న విషయం వీడికి అర్థమైంది ఇక్కడ. అందుకే ఎందుకంటే మీరందరూ ఒక డెన్సిఫైడ్ డార్క్నెస్లో ఉన్నారు, అందువల్ల వెలుగు గురించి చెప్తే మీకు అర్థం కాదు. ఆ డార్క్నెస్ పేరు అజ్ఞానం. అజ్ఞానం అనే దానికి మంచి తెలుగు పదం ఇచ్చారండి మా పోతన గారు. అచ్చపు చీకటి, ప్యూరెస్ట్ డార్క్నెస్. ఏమంత అద్భుతమైన పదం ఇక్కడ. ప్యూర్, కల్తీ లేని చీకటి, వెతుక్కున్నది దొరకదు వెలుగు. అలాంటి కల్తీ లేని చీకటి, దాని పేరు అవిద్య, అజ్ఞానం. అవిద్య అజ్ఞానం అంటే ఏంటో కాదు, అంతా పరమాత్మ స్వరూపమే అని విన్నాం కానీ అనుభవం రాలేదు, దాని పేరు అవిద్య. అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్మరల చర్విత చర్వణులైన వారికి చెచ్చెర పుట్టినే పరులు చెప్పిననైన నిజెచ్చనైన ఏమిచ్చిననైన కానలకు నేగిననైన హరిప్రబోధముల్. ఇదివరకు మీరు కారవి నుండుట మేలు అన్నాడు, ఇప్పుడు చెప్పాడు మీరు అడవికి వెళ్ళినా బాగుపడ్డారన్న విషయం క్లారిఫై అయిపోయింది అన్నాడు ఇక్కడ. అందుకే ఏమిచ్చిననైనా నిజెచ్చనైనా ఏమిచ్చిననైనా, వాడెంతలా వాడికి పుట్టదు, ఒకటి చెప్తే పుట్టదు. కొంచెం ఏదైనా ఆఫర్ ఇస్తాం మారవయ్యా అంటే మారరు. అందుకే కొంతమంది ప్రవచనాలు చెప్పినప్పుడు పాంప్లెట్స్ ప్రింట్ చేస్తుంటారు, ఫలానా భాగవత ప్రవచనం జరుగును, చివరి బోల్డ్ లెటర్స్లో ఏం వేస్తారంటే ప్రవచనానంతరం ప్రసాదం ఉండును అని. అంటే అలాగైనా వస్తారేమోనని. ఎందుకంటే అలా ఆఫీస్ నుంచి వెళ్తే ఇలా కూర్చొని వెళ్తూ ప్యాకెట్ పట్టుకెళ్ళిపోవచ్చు, లేదా అక్కడైనా తినచ్చు. అలాగైనా ఏమిచ్చిననైనా అంటే అదేనండి ఇక్కడ. ఎలాగోలాగైనా ఆఫర్ చేసినా కలుగుతుందేమో అని ఆశ ఉంది, కానీ నీ బోటుగాడి కలగదని కూడా తెలిసిపోయింది. అందుకే పరులు చెప్పిననైన నిజెచ్చనైన ఏమిచ్చిననైనా కానలకు నేగిననైన హరిప్రబోధములు చెచ్చెరబుట్టినే. ఇంత గట్టిగా చెప్పాడు. దానితో నువ్వు విడిచిపెట్టన్నాడు. ఎలా విడిచిపెడతారయ్యా? సహజంగా వచ్చింది, దాన్ని ఎవడు విడిచిపెట్టగలడు? సహజం అది. పైగా ఒకసారి రుచి తెలిస్తే ఎలా విడిచిపెట్టగలరు? యమందార మకరంద మాధుర్యమును తేలు మధుపంబు బోబునే మదనములకు నిర్మల మందాకిని వీచకల దూగు రాయంచ చనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ కాదయ్యై చక్కు కోయిల చేరుని కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర కంబు అరుగునే సాంద్ర నిహారములకు. ఎంత అందమైన మాటలండి ఒక్కొక్కటి కూడాను విశేషించి చెప్తున్నాడు. కల్పవృక్షంలో తేనె తాగినటువంటి తుమ్మెద వచ్చి ఉమ్మెత్త పువ్వులు తేనె తాగమంటే తాగుతుందో చెప్పు? వెన్నెలని పానం చేసే చకోర పక్షి వచ్చి మంచుని తినమంటే తింటుందా చెప్పు? అలాగే విష్ణువుని ఆస్వాదించే మనస్సుతో ప్రపంచాన్ని ఆస్వాదించగలమో చెప్పు అన్నాడు. రుచి తెలిసిన వాడికి తెలుస్తుందండి దాని గొప్పతనం, దీని లేఖితనం. పైగా విష్ణు చింతన ఎలాంటిదంటే అంబుజోదర దివ్యపాదారవింద చింతనామృతపాన విశేష మత్త చిత్తం. ఇంత వాక్యం రాయాలంటే కవి మత్తెక్కిపోతే కానీ రాయలేడు ఇది. ఇక్కడ పద్మనాభుడైన నారాయణుని పాదపద్మములు జానించడమనే మకరందం ఆస్వాదించడం చేత మత్తిక్కని చిత్తం కలిగిన వాడు ఇంకోవైపు మనస్సు ఎలా పంపించగలడు చెప్పు? అందుకే నా వల్ల కాదయ్యా అన్నాడు. గురువులు అదే చెప్పారు, ఇది అంతయో నైజమనీషా, ఇతనికి సహజంగా పుట్టిన భక్తి అయ్యా. కానీ ప్రహ్లాదుడు సహజ భక్తుడు. సహజ భక్తి అని ఒక భక్తి ఉందండి ఇక్కడ, బై నేచర్ పుట్టిన భక్తి. కొందరికి స్వభావ భక్తి ఉంటుంది, కొందరికి ప్రభావ భక్తి ఉంటుంది. అంటే పెద్దలు చెప్పగా గురువులు చెప్పగా భక్తి కలిగితే ప్రభావ భక్తి, వారంతా వాడికే కలిగితే స్వభావ భక్తి, ఎవడు చెప్పినా కలగకపోతే అభావ భక్తి. తెలుసుకోండి, ఇక్కడ 3 రకాల భక్తులు. మన కేటగిరీ ఎక్కడుంది ఎవడికి కూడా రాసుకోవాలి ఇక్కడ.
మొత్తానికి ఈయన భక్తి పేరేంటి? స్వభావ భక్తి, జ్ఞానభక్తి, సహజ భక్తి. అటువంటి విశేషమైనటువంటి భక్తి కలిగిన వాడు. అందుకే మళ్ళీ ఇతను శిక్షించదలుచుకున్నాడు. ఆ శిక్షించడంలో ఎన్ని రకాల శిక్షలు వేశాడంటే సామాన్యం కాదు ఇక్కడ. తతశంకావిష్ట స పునరతి సశూలైరావిద్ధ సుబహుమతితో దిగ్గజగణై. అతను చంపించడానికి అన్ని రకాల ప్రయత్నాలు. శిక్ష అంటే మామూలు శిక్షలు కాదు ఇక్కడ. హిరణ్యకశిపుడే బాధపడ్డాడు, ఎన్ని రకాలు శిక్షించారు, ఇంకా చావడేమిటయ్యా అని. ముంచితి వార్ధులన్ కదలమొత్తితి శైల తటంబులందు ద్రొబ్బించితి శస్త్రరాజి పొడిపించితి మీదని భద్ర పంక్తి త్రొక్కించితి ధిక్కరించితి శపించితి ఘోర దవాగ్నులందు త్రోయించితి పెక్కుపాట్ల నలయించితి. చావడు, ఇదేమి చిత్రమో, ఎన్ని రకాలు చేసినా చావట్లేదే అనుకున్నాడు ఇక్కడ. నిజానికి ఒక గట్టి దెబ్బ తగిలిందండి హిరణ్యకశిపుడికి. వాడు తపస్సు చేసి వేటి నుండి చావకూడదని తపస్సు చేసి వరాలు తెచ్చుకున్నాడు. ఈ పిల్లాడు ఏం తపస్సు చేయకుండా అలా సాధించాడు. అక్కడ కొట్టాడు. ఇది ఛాలెంజే. విష్ణు బెల ట్రీట్మెంట్ ఇస్తున్నాడు చూడండి ఇక్కడ. ఎందుకంటే వీడు రాక్షసుడు, భోగాలు అనుభవించడంలో తను మర్చిపోతాడేమోనని కొడుకుని పుట్టించి నిరంతరం గుర్తు చేస్తున్నాడు. విష్ణువు పేరు అనుకో అంటే 10 మార్లు ఆయన అంటున్నాడు ఇక్కడ. విష్ణువుని మర్చిపో. మా ప్రహ్లాదు విష్ణువుని మర్చిపోయాడో లేదో అంటూ ఈయన గుర్తు చేసుకుంటున్నాడు ఇక్కడ. మొత్తాన్ని జ్ఞానమంతా హిరణ్యకశిపుడికి. లేకపోతే మరి తొందరగా తరించాలంటే జ్ఞానం గట్టిపడాలి. జ్ఞానం గట్టిపరుస్తున్నాడు ప్రహ్లాదుడు. అందుకు ఒక విధంగా ఒక రకమైన గురువు అయిపోయాడు ప్రహ్లాదుడు. నిరంతరం విష్ణు చింత ఎవరిని నిలుపుతాడో వాడే గురువు. ఇంకేం కావాలి? శిక్షించడానికి గురువులు అన్నారు ఇంకా మా వల్ల కాదని. వెంటనే శిక్షించదలుచుకుని ఎన్ని రకాల శిక్షలు వేశాడు. కానీ విష్ణువు చేత రక్షింపబడుతూనే ఉన్నాడు అడుగడుగునా కూడా. ఆడ తర్వాత దుఃఖపడుతూ ఉన్నాడు ఇతను. ఎన్ని చేసినా ఇలా ఉన్నాడంటే మరొక్క ఛాన్స్ ఇవ్వు మాకు, మేము బాగు చేస్తామని తీసుకెళ్లారు. ఆ పిల్లాన్ని ఆశ్రమంలో పెట్టి ఇటు అటు కథలనివ్వకుండా మంత్రాదులతో దిగ్బంధం చేసి పాఠాలు నేర్పారు. ఆయన అలా ఉన్నా ఆయన తెలిసిన పాఠానికి తెలుసు. వీడు చెప్పిన వింటాడు, ఏమనడు. ఎవరు ఎలా చెప్తే అలాగే వింటాడు ఆయన. ఏంటి అందుకు గురువులు ఎలా చెప్తారో అలాగే చెప్తున్నాడు. ఆయనకు తెలియందా? అన్నీ తెలుసు కనుకనే ఇవి నిస్సారం అని తేల్చాడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకని పిల్లాడిని చదువు పంపగానే ప్రహ్లాద చరిత్ర విన్నామమ్మా అన్నీ నిస్సారం, అందుకే చదువుకోమని చెప్తారు వాళ్ళు. అలా చెప్పడం కాదు, అన్నీ చదివి తెలుసుకుని అసలు చదివిదే అని చెప్పగలగాలి. చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అనగలగాలండి ఇక్కడ. ప్రహ్లాదుడు అటువంటి వాడు. అందుకే వాడు చెప్పినవన్నీ వింటున్నాడు. ఎవరితో వాదించడు పెట్టుకోడు ఆయన. వింటున్నాడు. సత్యం తెలిసిన వాడు ఎవరితో వాదించడు. తానేమిటో తనకు తెలుసు. ఆ స్థితిలో ఉన్నాడు. కానీ గురువులు అప్పుడప్పుడు బయటకు వెళ్ళినప్పుడు పిల్లలు వచ్చి ఆడుకుందాం రా అని పిలిచారట. మీరు ఇక్కడ కూర్చోండి అన్నాడు వాళ్ళందరినీ. ఆడుకుందాం, మనం కూడా హరికథలు పాడుకుందాం, హరిలీలలు ఆడుకుందాం. ఎందుకంటే జీవితం చాలా చిన్నది సుమా. ఈ జీవితం వచ్చింది చస్తామనుకోవడం కాదు. అసలు నేనేమిటి, ఎక్కడి నుంచి వచ్చాను, నా పరిస్థితి ఏమిటి, సత్యం ఏమిటి అని తెలుసుకుని బ్రతుకు ఉన్నప్పుడే బాగుపడాలి. అంతేగాని ఎప్పుడో అని కాదు సుమా. ఎప్పుడో అనే వాయిదాలు పెట్టుకోకు. రెండో బాలకులార, పైకి మీరందరూ ఎవరు బాలకులార రెండు, మన ప్రాయపు బాలురు కొందరురువుపై కూలుట కంటిరే. చావు ఎప్పుడో వస్తుంది అనుకోవద్దు. మన వయస్సున్న వాళ్ళు కూడా పోతున్నారు కదా. అందుకే నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. ధర్మాచరణ చేసేటప్పుడు మృత్యువు దగ్గరుందని భావిస్తూ చేయాలి. అందుకే మన బ్రతుకులో ప్రతి క్షణం వ్యర్థం చేయకుండా సాధన చేయాలి. ఎందుకంటే ఇది మొత్తం ప్రహ్లాదుడు చెప్పిన దాని సారాంశం. అవన్నీ రాయలేదు, క్లుప్తంగానే చెప్తున్నాడు. నేను ఒక చోట నారాయణీయం చెప్తూ నారాయణీయమే చెప్తాం అనుకుని పోతన గారి పద్యాలు చెప్పలేదు. ఆ రోజు సభలోంచి నా పైకి ప్రతిఘటన చాలా వచ్చిందండి. ఒక్క పోతన గారి పద్యం కూడా వినకుండా వెళ్ళిపోతాను వాళ్ళు అందరూ బాధపడ్డారు. అప్పుడు నేను గర్వించాను, కొంచెం సిగ్గుపడ్డాను. తర్వాత పోతన గారి పద్యాలు అందుకోకుండా చెప్పలేకపోయాను. తెలుసుకోండి, అలా ఉంటే పోతన గారి పద్యాలు. పైగా ఇది భాగవతం మూలంలో ఉన్న విషయమే ఇక్కడ మన సారభూతంగా చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ విశేషించి అంటున్నాడు, జీవితం ఎంతో ఎంతో అనుకుంటాం. 100 ఏళ్ళు అనుకుందాం. 100 ఏళ్లలో సగభాగం నిద్రతో పోతుంది. మిగిలిన సగభాగం ఏమీ తెలియని బాల్యంతో పోతుంది. ఇంకా యవ్వనంలో ఇంద్రియాలు బాగా ప్రకోపంగా బలంగా ఉంటాయి కనుక భోగాలు అనుభవించాలి ఆశ. ముసలితనం వచ్చిన తర్వాత ఇంకా పని చేయవేవి కూడా. కానీ మనస్సు వైరాగ్యంలోకి వెళ్ళదు. పని చేయకపోయినా మనస్సుతో అన్నీ పట్టుకుంటూ ఉంటాడు ఇక్కడ. కనుక బాల్యస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరే బ్రహ్మణి కోపి నసక్త, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి అన్నారు జగద్గురువులు ఆదిశంకర భగవత్పాలు వారు. ఇక్కడ గోవిందుని భజించాలి. అదే చెప్తున్నాడు ప్రహ్లాదుడు ఇక్కడ. నువ్వు ఏ మార్గంలో, ఏ సులభమైన మార్గాన్ని నామమును ఆయన ఆరాధించు, ఆయన స్మృతిలో తెచ్చుకో, ఇది ప్రధానమైనది అని బోధించాడు.
అనుభవజ్ఞుడైన మహాత్ముడు చెప్తూ ఉంటే పిల్లలు ప్రభావితులైపోయారండి చక్కగా చెప్పడం చేత. కానీ గురువులు మళ్ళీ పాఠాలు చెప్తే ఇవన్నీ వేస్ట్ చదువులు అన్నారు వీళ్ళు. వెంటనే వీడిని ఏదో బాగు చేద్దామని తెచ్చాం కానీ వీడు మొత్తం పాడు చేస్తున్నాడు వీడు ఇక్కడ. కానీ తిండికి వెళ్ళి నీ పిల్లాన్ని బాగు చేయడం మా వల్ల కాదు, నువ్వే చేసుకో, తా చెడ్డకోతి వరమల్లా చర్చిందన్నట్లుగా ఈయన తయారీ అందమైన దైత్యమస్సాన్న తట్టి నాశనం చేస్తున్నాడు సుమా అన్నారు ఇక్కడ. అందరూ కూడితే వాళ్ళే అందం అనుకుంటారు, ఏం చేస్తాం అనగానే చూశాడు తండ్రి ఈయన వైపు. ఒరే, ఇంత నిర్భయంగా నువ్వు నిలబడ్డావు, నిర్భయంగా నిలబడ్డావంటే ఈ రోజుల్లో పిల్లలు అలాగే ఉంటారు, నిర్భయంగా డోంట్ కేర్ అని, పెద్ద లేదు చిన్న లేదు అలా నిలబడ్డాడు. వినయంగా ఉన్నాడు కానీ కళలో భయం లేదు ఆయనకి. అది నిర్భయంగా, వినయంలో మహానుభావుడైన తండ్రి వద్ద కూడా వినయంగానే మాట్లాడుతున్నాడు. పితా శృణ్వన్ బాల ప్రకిరమఖిలం త్వత్స్తుతిపరం వృషాంధ ప్రాహైనం కులహతక కస్తే బలమితి. ఒరే అందమైన దైత్యవంశంలో చెడబుట్టినవాడా, నీకెవడరా బలం, ఎవడి బలం చూసుకుని ఇలా ఉంటున్నావు అని అడిగాడు. బలం మే వైకుంఠ తవచ జగతాంచాపి సబలం. ఎవడు నాకు బలం అంటావా, నాకో బలం నీకో బలం లేదయ్యా, నీకు నాకు ప్రపంచానికి ఒకడే బలం, తద్విష్ణోర్బలమాహు, ఆ నారాయణుడే బలం మరొకడు కాదు. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకున్ బలమెవ్వడు, ప్రాణులకున్ బలమెవ్వండు, అట్టి విభుడు బలము సురేంద్ర. రాక్షుడు సరిగ్గా వినలేదు, వినుంటే అర్థం చేసుకునేవాడే. అహంకారం ఉన్నదే అది విననివ్వదండి, చెప్పేది తేటగానే చెప్తున్నా. ప్రహ్లాదుడు ఏమీ అర్థం కాని భాషలో చెప్పట్లేదు, వీడు అర్థం చేసుకోవాలని ఓపెన్నెస్ లేదు, వీడికి ఓపెన్ మైండ్ లేదు. అందు అహంకారాలు ఏ విధంగా ఉన్నా భగవతత్వం అర్థం కాదు. పాండిత్యాహంకారం ఉంటే వీడు చెప్పేదేంటి నేను వినేదేంటి, వీడికంటే నాకే తెలిసిన అహంకారం ఉంటుంది. ధనాహంకారం ఉంటే ఇప్పటి నుంచి ఎందుకు బాగా భోగం చేద్దామని వస్తుంది. విద్యామదం, ధనమదం, యవ్వన మదం ఇవి మంచి మాటలు విననివ్వదండి. మంచి యవ్వనంలో ఉన్నప్పుడు కూడా కుర్రాళ్ళు ఈ విధంగానే ప్రవర్తిస్తుంటారు. దేవుడు లేడు, దెయ్యం లేదు, ఇవన్నీ ఆ మదం వల్ల. వీడు రసురుడు, వాడికి ఎంత మదం ఉంటుంది. అందుకే ప్రహ్లాదుడు చెప్పిన మాట అర్థం కాలేదు. ప్రహ్లాదుడు క్లియర్గా చెప్పాడు, ఎవడరా నీకు బలం అన్నావు, నీకు అని నన్నొక్కడిని అంటావయ్యా, ఎవడు బలమని నువ్వు అడిగేవే, అలా అడగడానికి ఎవడు బలమో వాడి విష్ణు. ఒకటే మాట ఇక్కడ, నీకు నాకు అందరికీ, బలయుతులకు దుర్బలులకు. సృష్టిలో అందరూ బలవంతులే కాదు, బలహీనులు కూడా ఉంటారు. ఎంత బలహీనుడైనా వాడుకో బలం ఉంది, మా బలం పరమాత్మే. అందుకే బలయుతులకు దుర్బలులకు బలమివ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమివ్వండు, అట్టి విభుడు బలము సురేంద్ర, వాడే నాకు బలం. పైగా ఎవడరా నీకు దిక్కు అని అడిగాడు ఆయన. పైగా నేను అన్ని దిక్కులకి వెళ్ళాను, అన్ని దిక్కుల్లోని రాజులను జయించాను, దిక్పాలకులను జయించాను. వాళ్ళందరూ దిక్పాలకులందరూ నువ్వే దిక్కని నన్ను పాదాలు పట్టుకుంటూ ఉంటే నీకెవడరా దిక్కు అన్నాడు. దిక్కు అనేది నువ్వు లోకంలో ఒక సూర్యోదయం బట్టి తూర్పు పశ్చిమ ఉత్తర అంటావు. ఆ సూర్యమండలం కూడా దాటిన అంతరిక్షంలో ఎవడు దిక్కు. కానీ దిక్కులకు కూడా దిక్కైన వాడు ఒకడు ఉన్నాడు, వాడే నాకు దిక్కు అన్నాడు ఇక్కడ. వాడే దిక్కు, వాడే బలం అని స్పష్టంగా నారాయణ అంటే ఏంటో చెప్తున్నాడండి. చెప్పగానే బలం మే వైకుంఠస్తవచ జగతాంచాపిన సబలం సయేవ త్రైలోక్యం సకలమితి ధీరోయమగదత్. ఆయన ఎలా మాట్లాడంటే ధీరహ, చెక్కు చెదరకుండా మాట్లాడాడు. ఎందుకంటే సత్యం బెదరదు, సత్యం చెదరదు, సత్యం శంకించదు, నిర్భయంగా చెప్పాడు. డౌట్ ఉంటే కదా, అదే నాయన నాకేం తెలియదు, పురాణాల్లో చెప్పారు కనుక విష్ణువే బలం నాయన, కాదు విష్ణువు మాత్రమే బలం అని ఆయన అంత ధాటిగా చెప్పాడండి. దానికి కారణం ధీరుడు, ధీరస్తత్ర నముహ్యతి అని చెప్పినట్లుగా ధీరుడైన వాడే సత్యప్రతిపాదన చేశాడు. వెంటనే అరే క్వాసవు క్వాసవు సకల జగదాత్మా హరిరితి. ఆ మాటలు ఎలా రాస్తున్నాడు చూడండి. అరే క్వాసవు క్వాసవు, ఎవడ్రా వాడు, ఎక్కడున్నాడు? సకల జగదాత్మా హరిరితి, మాటి మాటికి నువ్వు జగదాత్మా హరి, సర్వజగత్తు విష్ణుస్వరూపమే అంటున్నావు. ఎందుకంటే ఎక్కడున్నాడు అని అడగగానే క్వాసవు క్వాసవు, ఎవడ్రా వాడు, ఎక్కడున్నాడు అనగానే ఎక్కడున్నాడు చెప్పేశాడు. కలడంబోది కలండు గాలి కలడాకాశంభునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పవళ్ళ నిశలన్ ఖజ్జోత చంద్రాత్మలన్ కలడోంకారమునం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులం దంతటున్ కలడీసుండు కలండు తండ్రి వెదకంగా నేల ఇయాయడల్. ఏమి రమ్యమైన భావం చెప్తున్నారండి. విష్ణువు అంటే ఒకటే కలడు. విష్ణువు అనే మాటకు అర్థం కలడు. కలడు అంటే అస్థి, సత్, ఉన్నవాడు విష్ణువే. మిగిలినవన్నీ ఉండిపోతూ ఉంటాయి, ఆయన ఉండిపోతాడు. ఉండిపోయే వస్తువులంట్లో ఉన్నవాడు ఆయనే.
అందుకే ఈ పద్యం జాగ్రత్తగా వింటే పోతన గారు ఎంత అద్భుతమైన తత్వాన్ని చెప్తున్నారు. కలడంబోది కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్. ఇందులో ఈ వస్తువులన్నీ మనకు తెలిసినవే. అంబోది అంటే సముద్రం, కుంభినంటే భూమి, గాలి, ఇవే చెప్తున్నాడు. నిప్పు, నీరు, వీటన్నిట్లో ఉన్నాడు అన్నాడు. ఇవన్నీ తెలియవా? ఈ లిస్టు చాలా చెప్తున్నాడు. కానీ వీటన్నిట్లో కలడు అని ఒకటి ఉంది. అంటే వీటిలో సత్తుగా, ఉనికిగా, సారముగా ఎవడున్నాడు? వాడు పరమాత్మ. కానీ కలడు 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 అది తీసుకోవాలి ఇందులో. అంతేగాని ఎంత లిస్టు చెప్పాడో ప్రహ్లాదుడు అన్నం కాదు, లిస్టు చెప్పడానికి ఉద్దేశం కాదు. లిస్టుల్లో జిస్టుగా అంటే సారంగా ఉన్నవాడు ఎవడు, వాడి గురించి చెప్తున్నాడు ఇక్కడ. కలడంబోది కలడు 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 కలడు. అందుకని కలడో లేడో టైపు కాదు ఇది. ఇక్కడ కలడు అంతే, ఫర్మ్. ఉన్నాడు, ఉన్నాడేమో అన్న అని కాదు, ఉన్నాడు అంతే. అలా చెప్పాలండి, ఫర్మ్నెస్ ఉండాలి. అది లేకపోతే ఇక్కడ కలడంబోది కలండు గాలి కలడు కలడీసుండు కలండు. ఎంత మాల నొక్కి చెప్తున్నాడు చూడండి. అయితే నువ్వు ఇలా అడుగుతుంటే నేను చెప్తూ ఉంటే లిస్టు పెంచడం అవుతుంది తప్ప సారం ఎప్పుడూ ఒక్కటే. వస్తువులు అనేకం, పరమాత్మ ఒక్కడే కదా. కానీ ఎందుకని చెప్తాను, ఎంతకన్నా చెప్తాను. ఇందుగలడు అందులేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండు. అంతటా ఉన్నాడు. అయితే నువ్వు కొంచెం అన్వేషణాత్మక దృష్టి తెచ్చుకో. అన్వేషణ అంటే సాధన. సాధనా దృష్టి ఉంటే పరమాత్మ కనిపిస్తాడు. ఆ సాధనా దృష్టికే వెదకి చూచిన అన్నాడు. ఎందెందు వెదకి చూచిన అందందేగలడు దానవాగ్రని వింటే అనగా నేను ఏమన్నాడంటే, వెంటనే కత్తి పట్టుకుని సింహాసనం నుంచి దిగి ప్రహ్లాదుని జలిపిస్తూ అంటున్నాడు ఇక్కడ. డింభక సర్వస్థలముల అంబోరుగనెత్తుడుండు నను చొమిగుల సంరంభంబున పరికెదువు ఈ స్తంభమును చూపగలవి చక్రిన్ గిక్రిన్ అని అడిగాడు. అంటే నవ్వుతూ అంటున్నాడు, డౌట్ నీకు కానీ నాకు కాదు నాయన అన్నాడు ఇక్కడ. అంతటా ఉన్నాడని చెప్తూ ఉంటే స్తంభంలో ఉన్నాడా అని అడుగుతావు ఏంటి? అంతటా అన్నప్పుడు స్తంభం కూడా అందులో భాగమేగా, దానిలో కూడా ఉంటాడు. ఉండడంలో నీది సందేహం, ఉంటాడంలో నాకు నిస్సందేహం అన్నాడు ఇక్కడ. అంతే. ఎంత అందంగా చెప్తున్నా అంటే ఆ స్వామి అంబోదాసనుడు ఆదిగాక తృణపర్యంతంబు విశ్వాత్ముడై సంభావంబున నుండు ప్రోడ విపుల స్తంభంబునందుండడే స్తంభాంతర్గతుడయ్యు నుండుటకు ఏ సందేహము లేదు నిర్దంభత్వంబున నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్. ఏమి చెప్తున్నాడు? అంబోజాసనుడు ఆదిగాక బ్రహ్మదేవుడు మొదలుకొని తృణపర్యంతంబు గడ్డి పరక వరకు విశ్వాత్ముడై సకల జగద్వ్యాపకుడు ఉన్న నారాయణుడు ఈ స్తంభంలో ఉండడా? స్తంభంలో ఉంటాడండంలో నాకేం సందేహం లేదు. నీ సందేహం నాకు ఇప్పుడు అర్థమైపోయింది. అంటే విష్ణు ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిధేపదం. స్తంభంలో ఉంటాడండంలో నాకేం సందేహం లేదు. అయితే నీ అసలు సందేహం ఏదో నాకు అర్థమైంది. నీకు ప్రత్యక్షం కావాలి పరమాత్మ. అక్షం అంటే ఇంద్రియములు, అక్షం అంటే నేత్రము కూడా అర్థం, కంటి ముందు కనబడుట, లేదా ఇంద్రియాలు గోచరముట. ఇంద్రియాలు గోచరం కాడు పరమాత్మ. నువ్వు అంటున్నావు ఇంద్రియాలు కనబడాలని, అదే కదా కనబడతాళ్ళు ఇప్పుడు అన్నాడు. అది నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపంబున. ప్రహ్లాదుడి నోటాలో వచ్చేసింది నీ మాట. ప్రత్యక్ష స్వరూపంలో కనబడతాను. ఏం చెప్పాడా విష్ణువు? నువ్వు ఆ మాట నేను వస్తానని చెప్పాడా? వచ్చింది ప్రహ్లాదుడినట. అంటే సర్వవ్యాపకుడైన పరమాత్మని ధ్యానిస్తున్న ప్రహ్లాదు హృదయంలోంచి పరమాత్మ పలికించాడు మాటని ఇక్కడ. అది నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్ అన్నాడెప్పుడు. ప్రభిన్నేస్మస్తంభం చలిత కరవాలో దితిసుత. వెంటనే ఒక చేత్తో కత్తి పట్టి బెదిరిస్తూ ఇంకో చేత్తో గట్టిగా స్తంభాన్ని కొట్టాడు. ప్రభింతే స్మస్తంభం. ఆ స్తంభాన్ని కొట్టగానే అత పశ్చాత్ విష్ణో, ఓ నారాయణ, ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పడానికి నాకు మాటలు రావట్లేదయ్యా అన్నాడు ఇక్కడ. ఎవరు? నారాయణ భట్టాత్రి. ఆ ఎక్స్ప్రెషన్ ఎంత బాగుందో చూడండి. అత పశ్చాత్ విష్ణో నహి వదితు మీసోస్మి సహసా కృపాత్మన్ విశ్వాత్మన్ పవనపురవాసిన్ మృడయ మాం. హే దయాస్వరూప, హే విశ్వవ్యాపక, గురువాయుపురాధీశ, నన్ను నువ్వే ఆనందింపజేయు. ఏమిటో మాటలు రావట్లేదంటారు. అలా ఆగిపోయేట్టే. అందుకే నారాయణీయం మీద కొన్ని కథలు, ఇతిహాసాలు, ఉదాహరణలు ఉన్నాయండి. ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కొంతమంది, ఆయనతో అనుభవం ఉన్నవాళ్ళు, ఆయన అనుభవాలు తెలుసుకున్న వాళ్ళు చెప్పిన కథలు ఉన్నాయి. ఈ ఘట్టం వచ్చేటప్పటికీ నిజంగా ఏం చెప్పాలో తెలియక శ్లోకం బయటికి రాలేదు దానికి. ఇంతవరకు వర్ణిస్తున్నాడు స్వామి ముందు కూర్చుని నారాయణ భట్టాత్రి. ఇంకా అలాగా కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోయాడు ఆయన.
వెళ్ళిపోయి కొంచెంసేపు కళ్ళు తెరిచేటప్పటికల్లా ఎదురుగా ఒక స్తంభం చీల్చుకుని విష్ణువు దర్శనమిచ్చాడు అని అనుభవాన్ని ఇక్కడ వర్ణిస్తున్నాడు. ఆ విష్ణువే పలికిస్తున్నాడు ఈయన చేత. ఆ పలికిస్తున్న నృసింహావిర్భావ ఘట్టము పదాల్లో నరసింహస్వామిని చూపిస్తాడు ఈ మహానుభావుడు ఇక్కడ. స్తంభే ఘట్టయతో హిరణ్యకశిపో కర్ణౌ సమాచూర్ణయన్ ఆఘూర్ణ జగదండ కుండ కుహరో ఘోరస్తవాభూద్రవ సుత్వాయం కిల దైత్యరాజహృదయే పూర్వం కదాప్యశ్రుతం కంప కశ్చన సంపపాత చలితోప్యంభోజభూర్విష్టరాత్. ఆ శ్లోక రచనలు ఎక్కడ ఎలాంటి పదాలు పెట్టాలో రససిద్ధుడే నీ కవికి తెలుసండి. ఇక్కడ తెలిసేమిటి, అలా ప్రవాహంగా వచ్చేస్తున్నాయి ఆయన నుంచి ఇక్కడ నారాయణ కృప వల్ల. ఇక్కడ స్తంభే ఘట్టయతో హిరణ్యకశిపో, ఎప్పుడైతే స్తంభాన్ని ఘట్టనం చేశాడో ఆ హిరణ్యకశిపుడి కళ్ళు చెవులు దిమ్మెళ్ళెత్తేటట్లుగా పెద్ద ధ్వని వచ్చింది. ఆ ధ్వని ఎలా ఉన్నదంటే ఆఘూర్ణ జగదండ కుండ కుహరో ఘోరస్తవాభూద్రవ, మొత్తం సమస్త విశ్వమును కంపము చేసేటట్లుగా మహాధ్వనుత్వన్నమైంది. దానితో చెవులు దిమ్మిళ్ళెక్కిపోయిన వాడై భయకంపితుడు ఒక్కసారి చూస్తున్నాడు. దైత్యే దిక్షు విసృష్ట చక్షుషి మహాసంరంభిణి స్తంభత, అప్పుడు ఆ స్తంభం నుంచి ఆ ధ్వని వెంటనే ఒక మహాకాంతిపుంజం గోచరించింది. కళ్ళు మిరిమిట్లు కొలిపే కాంతిపుంజం. కొంతసేపటికి వెలుగుకి అలవాటు పడ్డ తర్వాత ఆ కాంతిపుంజంలోంచి ఒక కాంతిమయమైన మూర్తి దర్శనమిస్తున్నాడు. ఆ స్వరూపం ఎలా ఉన్నదంటే స్తంభత సంభూతం న మృగాత్మకం న మనుజాకారం వపుస్తే విభో కిం కిం భీషణమేతదద్భుతమితి వ్యుద్భ్రాంత చిత్తే సురే విస్ఫుర్జద్ధవలోగ్రరోమ వికసోద్వర్ష్మా సమాజృంభతా. ఆ స్వరూపం స్తంభం నుంచి వచ్చిందే, అదేమని చెప్తాను. నా మృగాత్మకం నచ మనో నా మనుజాకారం, అది మృగ శరీరము కాదు నరశరీరము కాదు అలా చెప్పాడు. అంటే అది సింహము కాదు నరుడు కాదు అన్నాడు. మనమేమో నరసింహం అంటాం, భాగవతమేమో నరుడు కాదు సింహం కాదు ఉంది. ఇది చాలా విశేషమైన మాట అండి. సరిగ్గా మూలంలో సుఖయోగింతుడు ఇదే పద్యాన్ని చెప్తాడు. సత్యం విధాతం నిజభృత్యుభాషితం వ్యాప్తించ లోకేష్వఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత మూర్తిముద్వహన్ స్తంభే సభాయాం నమృగం నమానుషం. నమృగం నమానుషం, ఆ సభలో ఉన్న స్తంభం నుంచి ఉద్భవించినది నారాయణ యొక్క దివ్యస్వరూపం. ఎందుకు ఉద్భవించిందంటే సత్యం విధాతుం నిజ భృత్యుభాషితం. తన భృత్యువు చెప్పిన మాట సత్యమని చెప్పడానికి వచ్చాట. తన భృత్యువు ఏం చెప్పాడండి చెప్పండి? నారాయణ అంతటా ఉన్నాడు, ఆ మాట నిజమని చెప్పడానికి వచ్చాడు. ఇంకో మాట అన్నాడు ఆయన, నేడు కానబడి ప్రత్యక్ష స్వరూపంబునని. భృత్యుడు చెప్పిన మాట నిజం చేయడానికి వచ్చాట. అరే భృత్యుడు వీడు ఇప్పటివాడు, ఆ రాక్షుడు ఎప్పటి భృత్యువో అని గుమ్మం దగ్గర కాపలా కాసిన వాడు, మరి వాడు భృత్యువే కదా, వాడి మాట నిజం చేశాడు. మరి వాడు డిజైన్ చేశాడు నరసింహ రూపాన్ని. పగలు కాదు రాత్రి కాదు వెలుగు కాదు చీకటి కాదు నరుడు కాదు మృగం కాదంటే ఇదేదీ కానిది అన్నిట్లో ఉన్నదని రూపం తీసుకొచ్చాడు. కనుక వాడి మాట కూడా నిజం చేశాడు. అంతేకాదు సనక సనందనాథులు చెప్పిన మాటను కూడా నిజం చేయడానికి ఎంత నిజభృత్యు భాషతో అనే మాటలో ఎంత అర్థం ఉన్నదండి ఇక్కడ. పైగా వ్యాప్తించ లోకేషు అఖిలేషు చాత్మనః, సర్వభూతములయందు తాను వ్యాపించి ఉన్నాడన్న విషయం రుజువు చేయడానికి వచ్చాడు ఆయన ఇక్కడ. ఎలాంటి రూపం అంటే అదృశ్య తాత్యద్భుత రూపముద్వహన్, అంతవరకు ఎవరు కనీ వినని రూపం, అత్యంత అద్భుతమైన రూపాన్ని స్వీకరించి వచ్చాడు. అది స్తంభే సభాయాం నా మృగం నా మానుషం, అది మృగము కాదు మానుషము కాదు, అలాంటి రూపంతో ఆవిర్భవించాడయ్యా అన్నారు ఇక్కడ. వచ్చిన మాటని పోతన గారు కూడా నరమూర్తి కాదు కేవల హరిమూర్తియు కాదు అంటారు ఇక్కడ. ఇక్కడ హరి అంటే సింహం అని అర్థం. ఇది నరమూర్తి కాదు సింహమూర్తి కాదు, నరసింహము అంటే రెండిట్లో తానుంటాడు, రెండూ తాను కాడు. అదే సంధ్యాతత్వం. సంధ్యావతారమే నృసింహావతారం. సంధ్య పగలు కాదు రాత్రి కాదు, వెలుగు కాదు చీకటి కాదు, రెండిటికి మధ్యలో ఉంటుంది. రెండింటి శక్తి దానిలో ఉంటుంది. అన్నిట్లో ఉంటాడు, దేనికి అంటాడు. అందుకే రెండింటిలో చూసిన హిరణ్యకశిపుడికి రెండింటిలో ఉంటూ రెంటికి అంటను ఉండవాడే ఈ స్వామి గోచరించాడండి. ఇది సంధ్యావతారం అంటారు, సజ్జోజాతావతారం అంటారు, వైద్యుతావతారం అంటారు, యోగావతారం అంటారు. నారసింహావతారాన్ని పరిపూర్ణమైన అవతారం. నృసింహ కృపలేనిదే విష్ణుతత్వం అర్థం కాదు. విష్ణుతత్వం తెలిసిన వాడికే నృసింహుడు అర్థమవుతాడు. ఇది రహస్యం ఇక్కడ. అందుకే నృసింహోపాసన కలవాడికే భాగవతం అర్థమవుతుందట. శ్రీధరాచార్యులు చెప్పిన మాట ఇది. అందుకని నృసింహుని అనుగ్రహం మనందరికీ కావాలి. ఆ స్వరూపం ఎలా ఉన్నది అనేది ధ్యానం చేత మాత్రమే వర్ణించగలరు. అలాంటి ధ్యాన స్థితిలో తాదాత్మ్యం చెందిన మహానుభావుడైనటువంటి
నారాయణ భట్టాత్రి చెప్తున్నాడు. తప్త స్వర్ణ సవర్ణ ఘూర్ణదతి రుక్షాక్షం శటాకేశర ప్రోత్కంప ప్రనికుంభితాంబరమహో జీయాత్త వేదం వపు వ్యాప్త వ్యాప్త మహాదరీ సఖముఖం ఖడ్గాగ్రవల్గన్ మహాజిహ్వా నిర్గమ దృశ్యమాన సుమహాదంష్ట్రాయుగోడ్డామరం ఉత్సర్పద్వలిభంగ భీషణ హను హ్రస్వస్థవీయస్తరగ్రీవం పీవరదోష్యతోద్గతనక క్రూరాంశు దూరోల్బణం వ్యోమోల్లంఘి ఘనాఘనోపమ ఘన ప్రధ్వాన నిర్ధావిత స్పర్ధాళు ప్రకరం నమామి భవతః తం నారసింహం వపుః తం నారసింహం వపుః. ఈ 2 శ్లోకాల్లో నృసింహ స్వరూపాన్ని అలా ధ్వనింపజేశారండి మహానుభావుడైన నారాయణ భట్టాత్రి. ఆ శ్లోక పద ఉచ్చారణలోనే నారసింహ ఆవిర్భావం కనబడుతుంది ఇక్కడ. అంత మహిమాన్వితమైనటువంటి దివ్య శ్లోకమునివి. తప్త స్వర్ణ సవర్ణ ఘూర్ణరతి రూక్షాక్షం. స్వామి కరగబెడుతున్న బంగారం ఎలా మెరిసిపోతుందో అలాంటి కాంతితో ఉన్నాడు ఇక్కడ. పైగా క్రోధారుణములైన 3 నేత్రాలతో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ జూలు విదిలిస్తూ వస్తున్నాడు ఆయన అక్కడ. ఆ జూలు విదిలించుతున్నప్పుడు పైనున్న దేవతల విమానాలు చెదిరిపోతున్నాయి, మబ్బులు చెదిరిపోతున్నాయి. ఆ విధమైన స్వరూపంతో వస్తున్నాడు. పైగా నోరు తెరచి గర్జిస్తూ వస్తూ ఉంటే తెరచుకున్న కొండ గుహలాగున్నటువంటి నోరు, అందులోంచి కత్తులు వస్తున్నట్లుగా నాలుక బయటకు వస్తుంది. ఇక్కడ జ్వాలామయమైనటువంటి నాలుక బయటకు వస్తున్నది. మహాగర్జన చేస్తున్నాడు. ఆ గర్జన చేస్తున్నప్పుడు ఇలా కంపనంతో గర్జన చేస్తూ ఉంటే ఆ కంఠం దగ్గర వళులు కనబడుతున్నాయి. వళులు అంటే కంఠం దగ్గర ఉన్న గీతలు, మడతలు. ఉత్సర్పద్వలిభంగ భీషణ హను హరస్వస్తవీయస్తరగ్రీవం పీవర దోష్యతోద్గతనక క్రూరాంశు దురోల్బణం. 1000 చేతులు వాడండి నరసింహస్వామి. అనంత హస్తములతో ప్రకాశిస్తున్నాడు. ఆ హస్తములన్నిటి ఆయుధాలు ఉన్నాయి. ఆయుధాలు పట్టుకున్న చేతులకు గోళ్ళు మెరిసిపోతున్నాయి బాగా. ఎందుకంటే చేయబోయే పని అంతా దాంతోనే. పేరుకు ఆయుధాలు పట్టుకొచ్చారు కానీ వాడిందంతా అవే. అది నఖా ఆయుధంలోకి ప్రకాశిస్తున్నాడు. పైగా గర్జనలు చేస్తున్నాడు. ఆ గర్జనలకి దిక్కులు చెదిరిపోతున్నాయి, భూనభములు ప్రతిధ్వనిస్తున్నాయి. అందుకే స్పర్ధాళు ప్రకరం నమామి భవతః తం నారసింహం వపుః. అలా వచ్చే నీ నరసింహస్వరూపానికి నమస్కారమయ్యా కృష్ణ అంటున్నాడు నారాయణ భట్టాత్రి. నూనం విష్ణురయం. వెంటనే అప్పుడు హిరణ్యకశిపుడు, అబ్బా ఇది సింహము నరుడు కాదు విష్ణువు. మంచి మాట అన్నాడులేండి. ఆయన సింహము నరుడు 2 కాదు, విష్ణువే. ఈ విష్ణువు ఇతర పని వాళ్ళు ఎలాగైనా పూర్తి చేస్తాను అని చెప్పి 2 చేతులతో ఖడ్గ ఫలకౌ గృహన్, ఒక చేత్తో డాలు, ఒక చేత్తో కత్తి పుట్టు ఆయన మీదకి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడంటే దావాగ్ని మీదకి మినుగురు పురుగు వెళ్తున్నట్టుందయ్యా అని వర్ణించారు వ్యాస భాగవతంలో. దావాగ్ని మీదకి మినుగురు పురుగు ఎలా వెళ్తే అలా ఉందో అలా ఉంది ఇక్కడ పరిస్థితి. మొత్తానికి అతను కొడదామని తిరుగుతుంటే ఈయన ఇటు చూస్తూ ఉన్నప్పుడు ఇటు అటు తిరుగుతున్నాడే. ఆ తిరుగుతూ ఉండగానే భ్రామ్యం తం దితిజాధమం పునరపి ప్రోద్గృహ్య. అలా తిరుగుతున్నటువంటి రాక్షసుణ్ణి చేత్తో పట్టుకున్నాడు ఆయన. ఎలా పట్టుకునంటే పంచాననోద్ధూత పావక జ్వాలలు భూనభోంతరమెల్ల భూరితముగా తంష్టాంకురాభీల ధగధగాయిత దీప్తి అసురేంద్రు నేత్రంబులంధములుగా కంటక సన్నిభోత్కటకేశరాహతి అభ్రసంగమం భిన్నమై చలింప ప్రళయాభ్రచంచలా ప్రతిమ భాస్వరములై కర నఖరోచులు క్రమ్ముదేర సటలు జలిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమ్మలు బంధించి కెరలి జివ్వయాడించి లంఘించి చేత నుడిసిపట్టే నరసింహుడా దితిపట్టిన ధిపా అని పోతన గారు చూపించారు ఇక్కడ. ఆ విధంగా పట్టుకుని వెహగేంద్రుండహి వ్రచ్చు కైవడి మహోద్వృత్తిన్ నృసింహుండు సాగ్రహుడై. గరుత్మంతుడు పాముని పట్టుకున్నట్లుగా ఒక్కసారి విజృంభించి హిరణ్యకశిపుని అలా పట్టుకుని తిన్నగా గుమ్మం వద్దకొచ్చి కూర్చుని దుర్భ్యాం జవాద్వారేథోరుయుగే నిపాచ్య నఖరాన్యుత్థాయ వక్షోభువి నిర్భిందన్నది గర్భ నిర్భరగళ ద్రక్తాంబు బద్ధోత్సవం పాయం పాయముదేరయో బహుజగత్ సంహారి సింహారవాన్. అసలు తన గర్జనలతోనే లోకం సంహరింపబడుతుందా అన్నట్లు గర్జనలు చేస్తూ తన ఒడిలో ఆ రాక్షసుడి శరీరాన్ని పడవేసి గోళ్లతో చీల్చి ఆ రక్తం తీసుకుంటూ ఆ పైన ఉన్నటువంటి ఆ పేగులు ఇవన్నీ కూడా మెడలో వేసుకుని ఆ శవాన్ని కింద పడేసి లేచి నిలబడ్డాడు స్వామి కూడా. వేళ్ళు దులుపుతున్నాడండి. ఆ దులుపుతున్న గోళ్లకు ఒక్కసారి నమస్కారం చేసుకోవాలి అంటారు మహానుభావుడు పోతన గారు ఇక్కడ.
స్ఫురిత విబుధ జనముఖములు పరివిదళిత ధనుజనివక పతి తను ముఖముల్ గురు రుచిజిత శిఖములు నరహరి కరనఖములమరు నతజన సుఖముల్ నరహరి కరనఖములమరు నతజన సుఖముల్ స్ఫురిత విబుధ జనముఖములు. ఆ గోళ్ళు చూడగానే దేవతల కళ్ళు అలా విచ్చుకున్నాయి. ఇక్కడ ఆ 10 గోళ్ళు ఎలా ఉన్నాయంటే 10 నెలవంకల్లో ఉన్నాయి. చంద్రుడిని చూడగానే చకోరములు ఆనందించినట్లుగా ఆ 10 నెలవంకలతో ఉన్న స్వామి యొక్క చేతి గోళ్లను చూడగానే దేవతల కళ్ళు విచ్చుకున్నాయి. కనుక దేవతలను ఆనందింపజేసేటప్పుడు నెలవంకలు, కానీ రాక్షసులు చీల్చేటప్పుడు కొడవళ్ళే అవే. అని స్ఫురిత విబుధ జనముఖములు పరివిదళిత ధనుజ నివక పతి తనుముఖముల్ గురు రుచి జిత శిఖములు. ఆ గోళ్ళ నుంచి వచ్చే కాంతులు అగ్నుల కంటే మించి ప్రకాశిస్తున్నాయి. అలాంటి నరహరి కరనఖములు అమరు నతజన సుఖముల్. నమస్కరించిన వారికి ఆ గోళ్ళు సుఖములిచ్చుగాక అంటూ స్వామి యొక్క నఖములకు మనం నమస్కారం చేసుకుంటున్నాం. ఆ విధంగా చేసి ఆ రక్తం అంటిన శరీరంతో ఉగ్రంగా గర్జిస్తూ వచ్చి అక్కడ సింహాసనం మీద కూర్చున్నది ఉగ్రనారసింహం. వెంటనే దేవతలు గడగళ్ళాడిపోతున్నారు. అని శాంతింపజేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ తావన్ మాంస వపాకరాళ వపుషం ఘోరాంత్రమాలాధరం త్వాం మధ్యే సభమిద్ధకోపముషితం దుర్వార గుర్వారవం అభ్యేతుం న్యశశాక కోపి భువనే దూరే స్థితాభీరవః సర్వే శర్వ విరించి వాసవముఖా ప్రత్యేకమస్తౌషత. ఉగ్రరూపాన్ని చూసి ఎదురుపడ్డానికి భయకంపితులై ప్రక్కన నిలబడి ఆ దేవతలందరూ ఆయన వివిధములుగా స్తోత్రం చేస్తున్నారు. కానీ ఆయన శాంతించకుండా ఉగ్రంగానే ఉన్నాడు. అప్పుడు ఆయన శాంతింపజేయడానికై భూయోప్యక్షతరోపధామ్ని భవతి బ్రహ్మాజ్ఞయా బాలకే ప్రహ్లాదే పదయోర్నమత్యపభయే కారుణ్యభారాకుల శాంతస్త్వం. అప్పుడు బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు ప్రహ్లాదుడు ముందుకు వచ్చి స్వామిని అలా చూశారండి. ఈయన స్తోత్రం చేయలేదు, ఏమీ లేదు, అలా చూశాడు. చూసి ఇంకా పాదాల మీద పడి నమస్కారం చేస్తున్నాడో లేదో అంత ఉగ్రస్వామి కూడా శాంతుడై చెయ్యి చాచి ప్రహ్లాదుడి తలని మరి ఎత్తుకుని ఒళ్ళో పెట్టుకున్నాడు. ఇక్కడ ఏమి భాగ్యం! తత్వజ్ఞుడైన భక్తుడికి లభించే పదవిది. ఇక్కడ దేవతలు కూడా తత్వజ్ఞులు కాలేదు, విష్ణువు యొక్క కృప వల్ల ఇలా ఉన్నామనుకుంటున్నారే తప్ప విష్ణు తత్వం తెలిసిన వారు ఎంతమంది? తత్వం తెలిసిన భక్తుడు ఈయన. అలాంటి భక్తుడికి భగవంతుడు ఎప్పుడు శాంతుడే. శాంతస్త్వం కరమస్య మూర్ధ్ని సమధా స్తోత్రైరథోద్గాయతః తస్యా కామధియోపి తే నిథవరం లోకాయ చానుగ్రహం. ఆ ఒళ్ళో కూర్చున్న తర్వాత ఆయన స్తోత్రం చేశాడండి స్వామివారిని. అడిగాడు, ఏంటైనా వీళ్ళందరూ భయపడిపోతున్నారు, నీకేం భయం లేవట్లేదా అని అడిగాడు ఆయన. పిల్లాడి యొక్క మనస్థితి ఏమిటో అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు. అందుకే హరిభక్తి దేవతలకు ఉన్న స్థితి కంటే గొప్పది అని ఇందాక చెప్పుకున్నా. అందుకోసం ప్రతి దేవతలు కూడా వాళ్ళ దేవగణాలకు ఏం అవసరమో ఆ కోణాల్లోనే పరమాత్మని చూస్తున్నారు, కానీ పరమాత్మగా చూడలేదు. పరమాత్మని పరమాత్మగా గ్రహించగలిగిన తెలివైన వాడు ప్రహ్లాదుడు. అందుకే స్వామి యొక్క శాంతస్వరూపమే ఆయనకి తెలిసింది. అందుకే అడిగాడు స్వామి ఆయన్ని, ఏమిటయ్యా నన్ను చూసి భయం వేయట్లేదని. అరే నిన్ను చూసి భయం ఎందుకయ్యా? అసలు భయపడాల్సింది సంసారానికి, దానికి ఎవడు భయపడట్లేదు. అంటే వీడు ధైర్యవంతులు అయ్యారని కాదు, దాని గురించి తెలియదు కనుక. ఓ చిన్నపిల్లాడు నాన్న తాడు అని వచ్చేట, చేతిలో పాముంది. వాడు ధైర్యవంతుడు అంటారా? అజ్ఞానం అంటారు. పామును తాడును పట్టించాడు, అది ఎప్పుడు కాటేస్తుందో తెలియదు. అప్పుడు చూసిన తండ్రి రే పామురా అని అంటూ ఉంటాడు. అలాగే పిల్లాడు అజ్ఞానం చేత పామును పట్టును తాడును మురిసిపోతే తెలిసినవాడు అరే వదిలేయని ఎలా అంటాడో, సంసారం సత్యమని మురిసిపోయి తిరుగుతున్న జీవుల్ని చూసి మహాత్ములు అలా హెచ్చరిస్తుంటారు, వదలంటారా బాబు ఈ పామునని. అది భయపడాల్సిన దీనికి. నీకేమిటయ్యా? నిన్ను చూస్తే భయం పోతుంది. భయాలను భయపెట్టే అభయస్వరూపుడు నువ్వు. అసలు భయం సంసారం. సంసారం భయస్వరూపం తెలిస్తే బాగుపడిపోతాం. ఎందుకంటే నొప్పి తెలిస్తేనే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. అదే ఎంత గిల్లినా నాకు నొప్పి తెలియట్లేదు ఏంటంటే ఆ జబ్బది. అలాగే సంసారం భయం అని తెలిసిందంటే మనకు కొంచెం జ్ఞానం ఏర్పడిందని అర్థం. అటువంటి వాడే సంసారం నుంచి బయటపడాలని పరమాత్మను ఆశ్రయిస్తారు ఇక్కడ. అందుకే నీ స్వరూపం చూసి నాకేం భయం కలగట్లేదు. పైగా అంత అందంగా ఉందో ఆ జూలు, ఆ కూరలు, ఆ గుళ్ళు, ఆ కనుగుడ్లు, అబ్బా అద్భుతంగా ఉన్నవయ్యా. కరదంష్ట్రా భృకుటి సటానకయు ఉగ్రధ్వానయున్ దీర్ఘతరాంత్రమాలికయు భస్వన్నెత్రయున్నైన నీ నరసింహాకృతి చూచి నే వెరవ. నా భయం లేదు. మరి దేనికి భయపడతానో తెలుసా? పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దవాగ్నికిన్ వెరతు నీ పాదాశ్రయం చేయవే.
సంసారం మోహస్వరూపం, సత్యమునకు లాగేస్తుంది. అది ఎప్పుడు పడతామో తెలియదు. అందుకే సంసారం అనే కూపంలో పడ్డవాళ్ళని నువ్వు ఉగ్రుడువు, ఉత్గ్రసతి ఉగ్రహ, పైకి లాగుతావు. నువ్వు చేయుతనిచ్చి పైకి లాగుతావయ్యా, అటువంటి ఉగ్రస్వరూపుడు నువ్వు. అందుకే నీ సంసారంలో పడ్డవాళ్ళని కాపాడు, సంసారంలో పడకుండా ఉండేటట్టు కాపాడు. ఈ భావం ప్రహ్లాదుడంటే మరో జ్ఞానభక్తుడు ఈ భావాన్ని స్వీకరించి అంటున్నాడు. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. సంసార కూపమతి ఘోరమగాధమూలం సంప్రాప్య దుష్ట శతసర్ప సమాకులస్య దీనస్య దేవా దయయా శరణాగతస్య లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఒక్కసారి భగవత్పాదుల వారు అందించినటువంటి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదవండి. 10 శ్లోకాలు వరుసగా సంసార 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 అని మొదలవుతాయి. ఇక్కడ సంసారం యొక్క స్వరూపాన్ని బోధిస్తాడు. దాని నుంచి బయటపడాలంటే నారాయణ పదాలను ఆశ్రయించాలని శరణాగతిని తెలియజేస్తాడు ఆయన. ప్రారంభంలో స్తోత్ర రూపంలో శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే అన్నప్పుడు సత్యం జ్ఞాన సుఖస్వరూపమమలం క్షీరాబ్ధి మధ్యస్థితం యోగారూఢమతి ప్రసన్నవదనం భూషాసహస్రోజ్వలం శంఖం చక్ర పినాకసాభయకరాన్ బిభ్రాణమర్కచ్ఛవిం ఛత్రీభూత ఫణీంద్రమిందుధవళం లక్ష్మీ నృసింహం భజే అని ఆగమోక్తమైన ధ్యానశ్లోకాన్ని శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణి అనే దాంట్లో పెడుతూ ఉగ్రమనే మాటకు వ్యాఖ్యానంగా లక్ష్మీ నృసింహం అవదేహి కరావలంబం. అసలు కరావలంబం అనే మాటతో స్తోత్రాన్ని ఆదిశంకర భగవత్పాదులు ప్రథమతః రచించారు. అది ఎందరికో తర్వాత ఆధారమైంది. అలాంటి అద్భుతంగా నృసింహతత్వ వ్యాఖ్యాప్రాయమైనటువంటి శ్లోకాన్ని మహావిష్ణుభక్తితో అందించారు ఆదిశంకర భగవత్పాదులు వారు జగద్గురువులు. అంత విశేషంగా తెలియజేస్తున్నారు. భూయోప్యక్షతరోషధాంని, అటువంటి ఆ స్వరూపం ఎప్పటికీ శాంతింపకుండా ఉన్నప్పుడు ప్రహ్లాదుడు వెళ్ళి దండం పెడితే వెంటనే శాంతించి ఆయన చెయ్యి వేసి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆయన చే స్తోత్రింపబడి ఏం కావాలో కోరుకున్నాడు. ఇది మరో పరీక్ష. అప్పుడు స్వామి అంటాడు, ప్రహ్లాదుడు, స్వామి ఎందుకయ్యా నన్ను ఇబ్బంది పెడతావు? ఎవడే నీకేం కావాలో కోరుకొని అడిగాడంటే వీడి అవసరం ఎప్పుడో వస్తుందని వాడు అడిగాడు. కనుక నా వల్ల నీకు ప్రయోజనం లేదు, నాకు ఏ కోరిక లేదు, కనుక అలాంటివి అడిగి ఇబ్బంది పెట్టకయ్యా అన్నాడు స్వామితో. పైగా భక్త కల్పవృక్షమైన స్వామి ప్రత్యక్షమైతే కోరుకోకపోతే బాగోదు కదా, కనుక ఏదో కోరుకోమన్నాడు. అయితే ఏ కోరిక లేని స్థితిని నిమ్మని కోరుకుంటున్నాను స్వామి అని అడిగాడు మహానుభావుడు. ఇక్కడ తస్య అకామధియోపి తేనిథవరం లోకాయ చానుగ్రహం. అతడు నిష్కాముడైనప్పటికీ కూడా అతడిని అనుగ్రహించడానికి నువ్వు దైత్య రాజాధిపత్యం ఇచ్చావు. కనుక ఏ కోరిక మనం కోరుకోకపోయినా జీవుడికి ఏది అవసరమో భగవంతుడు ఇస్తాడు, తెలుసుకోండి. అందుకే నాయనా, నువ్వు నీ స్వధర్మాన్ని అనుసరించి పాలన చేయడానికి దైత్యరాజ్యాన్ని పాలించాలి, ధర్మబద్ధంగా పాలించాలి. ఆయువు ఉన్నంతకాలం పాలన చేస్తూ యజ్ఞయాగాదులతో నన్ను కీర్తిస్తూ నిష్కాముడివై చేసి ఆరాధన చెయ్యు, తద్వారా నువ్వు ముక్తిని పొందుతావు అని స్వామి అనుగ్రహించాడు. ఇది ప్రహ్లాద్ చరిత్ర నృసింహావిర్భావ ఘట్టం. ఈ విధముగా రౌద్రచేష్ట చేసి అనుగ్రహించిన స్వామి అని ప్రారంభిస్తున్నాడు ఇక్కడ. ఏవం నాటిత రౌద్రచేష్టిత విభో శ్రీతాపనీయాభిధ సృత్యంత స్ఫుటగీత సర్వమహిమన్ అత్యంత శుద్ధాకృతే తత్తాదృంనిఖిలోత్తరం పునరహో కస్త్వాం పరోలంఘయేత్ ప్రహ్లాద ప్రియ హే మరుత్పురపతే సర్వామయాత్ పాహిమాం ప్రహ్లాద ప్రియ హే మరుత్పురపతే సర్వామయాత్ పాహిమాం. ఏవన్నాటిత రౌద్రచేష్టిత, ఈ విధంగా రౌద్రచేష్టలతో నువ్వు విజృంభించి అవి మనసులో ఏకాగ్రముగా నిలిచేటట్టు ప్రవర్తించిన వాడువు. నీ యొక్క ఈ తత్వమంతా కూడా శ్రీ తాపనీయాభిధ సృత్యంత స్ఫుటగీత సర్వమహిమన్. తాపనీయాభిధ అంటే నృసింహ తాపనీ ఉపనిషత్తు అని ఉపనిషత్తు ఉంది. పూర్వతాపని ఉత్తరతాపని 2 భాగముల్లో. అందులోనే నృసింహ అనుష్ఠుభ మంత్రం ఉంటుంది. మంత్రం ఏంటండి చెప్తారా రాసుకుంటామంటే మంత్రాలు సభల్లో చెప్పకూడదు, రాసుకోకూడదు, గురుముఖతః గ్రహించవలసినదే, అది సంప్రదాయం. అంటే విని చదివి తీసేసుకోకూడదు. అది చాలా అద్భుతమైన మంత్రం, 32 అక్షరాల మహామంత్రం. అది దానికి సంప్రదాయం ఉన్నది. ఆ 32 అక్షరాలు ఉగ్రమని ప్రారంభమవుతూ విష్ణుతత్వం అంతా నారసింహతత్వం అంతా అందులో ఉన్నది. ఆ మంత్రం ఆ ఉపనిషత్తులో ఉంది. దానికి తోడు నృసింహతత్వం అంతా ప్రతిపాదింపబడుతుంది. సృష్టిస్థితిలయకారకుడైన నారాయణ బ్రహ్మమే అక్కడ నారసింహం. ఆ వైష్ణవి మాయయే నారసింహి. ఆ నృసింహుని
కేవలం ఒక అవతారము అని కాకుండా పరిపూర్ణమైన విష్ణు స్వరూపంగా ఉపాసన చేయాలి. కానీ నృసింహోపాసన ఒక అవతార రూపాన్ని పూజించడం కాదు, సంపూర్ణమైన నారాయణ తత్వాన్ని పూజించడమే. అందుకే సంపూర్ణ అవతారంగానే చెప్పాలి. ఎందుకంటే సర్వవ్యాపకమైన తన సంపూర్ణ తత్వాన్ని ప్రకటించిన అవతారం కనుక అది పూర్ణావతారమే. ఆ నృసింహతాపిని ఉపనిషత్తుని భగవత్పాలు వారు భాష్యం రచించారు. నారాయణ భట్టాత్రికి శంకర భగవత్పాలు వారిపై గురుభావం బాగా ఉన్నది. అది ఇందులో విష్ణుపారమ్యం అనే అధ్యాయంలో చూపిస్తాడు ఆయన. ఇక్కడ జగద్గురువుల హృదయాన్ని కూడా అక్కడ ఆవిష్కరిస్తాడు. అందుకే అడుగడుగునా ఆ ధోరణిలో పెడుతూ ఇక్కడ కూడా శ్రీ తాపనీయాభిధ సృత్యంత స్ఫుటగీత, ఈ నృసింహతాపని ఉపనిషత్తుకి శంకర భాష్యం కూడా లభ్యమవుతుందండి ఇక్కడ. అందుకే దాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఆ తాపిని ఉపనిషత్తుల్లో చక్కగా చెప్పబడ్డ మహిమలు కల ఓ నారాయణ, నువ్వు అత్యంత శుద్ధాకృతే, పూర్ణ నిర్మల స్వరూపానివి. నిర్మలుడు అంటే మాయాతీతుడు అని అర్థం. అటువంటి మాయాతీత స్వరూపుడివి. నీలాంటి ఆ అద్భుతమైన రూపాన్ని మించి ఇంకెవరుంటారు? అందుకే నీ తత్వాన్ని మించి మరొక తత్వం లేదు. నువ్వు పరిపూర్ణుడువు, సర్వోత్కృష్టుడువు. అలాంటి హే ప్రహ్లాద ప్రియా, హే గురువాయు పురాధీశ, నన్ను సర్వ రోగముల నుంచి కాపాడవయ్యా అన్నాడు. నృసింహారాధన సర్వ రోగాలని అపమృత్యువుల్ని నశింపజేస్తుందండి. అందుకే మృత్యుమృత్యుం నమామ్యహం అన్న భావం ప్రకారంగా అకాల మృత్యువులు అపమృత్యువులు పోగొట్టేటువంటి ఒక తత్వము నారసింహ స్వరూపంలో ఉన్నది. అసలు అమృతం అంటేనే మోక్షం, అది ఇచ్చేదని అర్థం. అదేవిధంగా అకాల మృత్యు అపమృత్యు బాధలు పోగొడతాడు, రోగాలు కూడా పోగొడతాడు నరసింహస్వామి. అదే లక్ష్మీ నృసింహోపాసన అంత పరిపూర్ణమైనటువంటిది. వివిధములుగా నృసింహోపాసన ఉన్నది భారతదేశం అంతటా కూడా, అనేక చోట్ల వివిధములు ఉన్నాయి. అందులో మన భారతదేశంలో మన దక్షిణాపథంలో నృసింహక్షేత్రాలు చాలా ఉన్నాయి కదా. మన తెలుగునాట అటు యాదాద్రి అయినా, ఇటు వేదాద్రి అయినా, అంతర్వేది అయినా, సింహాద్రి అయినా, తెలుగునాట నరసమ్మలు నరసయ్యులు చాలామంది ఉన్నారు ఇక్కడ. నృసింహోపాసన అంత విశేషం. అలాంటి లక్ష్మీ నృసింహస్వామికి నమస్కారం చేసుకుంటూ, అలాంటి లక్ష్మీ నృసింహరూపుడైన గురువాయూరప్ప శ్రీమన్నారాయణ స్వామి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈనాటి కథని పరిసమాప్తి చేసుకుని రేపటి రోజున సమావేశమవుదాం. మరొక్కసారి మహిమాన్వితమైనటువంటి నృసింహరూప నారాయణ స్తుతిని చెప్పి నమస్కారం చేసుకుని స్వస్తి పలుకుదాం. ఏవన్నాటిత రౌద్రచేష్టిత విభో శ్రీతాపనీయాభిధ సృత్యంత స్ఫుటగీత సర్వమహిమన్ అత్యంత శుద్ధాకృతే నిఖిలోత్తరం పునరహో కస్త్వాం పరోలంఘయేత్ ప్రహ్లాద ప్రియ హే మరుత్పురపతే సర్వామయాత్ పాహిమాం ప్రహ్లాద ప్రియ హే మరుత్పురపతే సర్వామయాత్ పాహిమాం. గురువాయుపురాధీశం విష్ణున్నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ వాసుదేవాయ మంగళం నారసింహాయ మంగళం శ్రీకృష్ణాయ చ మంగళం శ్రియకాంతాయ కళ్యాణనిధేనిధేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద నమః పార్వతీపతయే హర హర మహాదేవ.